ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శా సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము ఇకో గుణవృద్ధి మొదలు పెట్టుకున్నాము. ఇకో గుణవృద్ధి ఏమంటుందంటే ఇకః స్యాత్ గుణ వృద్ధి ఇక గుణః స్యాత్ వృద్ధి స్యాత్ యత్ర గుణవృద్ధి శబ్దాభ్యాం గుణవృద్ధి విధీయతే తత్ర ఇకః ఇది షష్ట్యంతం పదం ద్రష్టవ్యం అని చెప్పాం. అంటే ఎక్కడైతే గుణం అవుతుందో, ఎక్కడైతే వృద్ధి అవుతుందో అక్కడ ఇకో గుణవృద్ధి అనే సూత్రం అక్కడ ఉపస్థితం అవుతుంది. ఇది పరిభాష సూత్రం. అది వచ్చి ఇక్కులకు మాత్రమే గుణం చేసుకో, ఈ ఉరు లిరువులకు మాత్రమే గుణం చేసుకో లేదా వృద్ధి చేసుకో అని చెప్పడం కోసం ఇది సిద్ధంగా ఉంటుంది. ఇది దీని యొక్క ఇకో గుణవృద్ధి యొక్క తాత్పర్యం. ఇది పరిభాష సూత్రం అంటాము. ఈ సూత్రం యొక్క ప్రయోగం ఇకో గుణవృద్ధి అనేది ఏ సందర్భంలో వస్తుంది, ఉదాహరణలు ఎక్కడ ఏ రకంగా చూపించాడనేది నిన్న మనం మేధ్యతి మొదలు పెట్టుకున్నాం. ఆ మేధ్యతిలో కూడా కొంచెం రూపం చెప్పుకున్నాము. మొట్టమొదటగా మేధ్యతి తయారు కావడానికి ఇమిద స్నేహని అనే ధాతుని తీసుకున్నాం. ఇమిద స్నేహని, స్నేహ అంటే స్నేహం చేయడం. ఇమిద అనే ధాతువు, స్నేహ అనేది అర్థం, దాని యొక్క మీనింగ్ స్నేహం చేయడం అంటే మేధ్యతి స్నేహం చేస్తున్నాడు. ఇది దీని యొక్క తాత్పర్యం, మీనింగ్. ఇది లట్లకారంలో ఉంది. లట్లకార ప్రథమ పురుష ఏకవచనం, కాకపోతే దివాది గణం యొక్క ధాతువు ఇది. ఇక్కడ ఇమిద స్నేహనే, ముందు ఇమిద అనే దానికి భూవాదయో ధాతవ అనే సూత్రం చేత ధాతు సంజ్ఞని పేరు పెట్టుకున్నాము. ఇమిద అనే దానికి ధాతు అని పేరు పెట్టిన తర్వాత మళ్ళీ ఆదిరి ఇంటుడవహ, ఆదిరి ఈ టుడవహ అనే సూత్రం వచ్చింది. ఇదేమంటుంది, ఒకవేళ ధాతునకు ఆదిలో ఈ గాని ఈ చచ జజ యాకి ఇకారం, ఈ కానీ టూ కానీ డు కానీ ఉంటే దానికి ఇత్ అని పేరు పెడతాను. ఎవరికి? ధాతునకు ఆదిలో అని చెప్పింది. అంటే ధాతునకు అంటుందంటే ముందు ధాతుని పేరు పెట్టుకోవాలా. అందుకే భూవాదయో ధాతవా అని చెప్పి ముందు ధాతుని పేరు పెట్టాము. పేరు పెట్టిన తర్వాత ఆ ధాతులో పనిచేయడం కోసం ఈ సూత్రం వచ్చింది. ఆది ఇంటుడవహ. ఇదేమంటుంది, అనన్య సూత్రన ధాతో ఆది ఇకారస్య టుకారస్య డుకారస్య ఇత్ సంజ్ఞా భవతి అంటుంది. ఇక్కడ ఇమిద స్నేహనేలో ఈ ఉంది కాబట్టి అనన్య సూత్రన ధాతో ఇకారస్య ఇత్ సంజ్ఞా భవతి అని చెప్పి ఇతని పేరు పెట్టి వెళ్ళిపోయింది. ఇతని పేరు పెట్టింది. తర్వాత ఉపదేశ అజనునాసిక ఇత్ అనే సూత్రం వచ్చేసి ఇమిదా, దాలో దీర్ఘ ఉంది కదా, అంటే ఆకారం, దీర్ఘ ఆకారం అంటే అనునాసిక అచ్చ అంటే మనం ఊహించుకోవాలి. ఇక్కడ ఉపదేశ అజనునాసిక ఇతని సూత్రం వస్తుందంటే ఖచ్చితంగా మహర్షి పాణిని ధాతుపాఠంలో అర్ధచంద్రాకార బిందు యుక్తంగా దాన్ని ఉపదేశించాడు అనమాట. కాబట్టి ఇప్పుడు లుప్తమైంది కాబట్టి మాటి మాటి చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడు ఈ సూత్రం వచ్చేసినా దానిపైన అర్ధచంద్రాకార బిందు ఉందని ఊహించుకోవాలి, భావించాలి. కాబట్టి ఇది బిందు ఉంది కాబట్టి ఈ సూత్రం వచ్చింది. ఎందుకు వచ్చి ఏమంటుంది, ఉపదేశ అజను నాసిక ఇత్. ఉపదేశంలో అంటే మహర్షి పాణిని రచించేటువంటి ధాతుపాఠ గ్రంథంలో అక్కడ ఏమి ఉపదేశించాడంటే ఇమిదా ఇమిదా అని అనునాసిక అచ్చాన్ని ఉపదేశించాడు. కాబట్టి అలాంటి అనునాసిక అచ్చును ఇత్ అని పేరు పెట్టడం కోసం ఈ సూత్రం వచ్చింది అన్నమాట. అందుకే ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం వచ్చేసి ఉపదేశే ధాతో ఆకారస్య అన్నాసిక ఆకారస్య అని కూడా పెట్టుకోవాలి. అన్నాసిక ఆకారస్య అనునాసిక ఆకారస్య ఇత్ సంజ్ఞా భవతి అని చెప్పి ఇతని పెట్టుకున్నాం నిన్న.
ఇత్తని పేరు పెట్టగానే తస్య లోప అదర్శనం లోప, ఇది వచ్చి నువ్వు ఏదైతే ఇత్తని పేరు పెట్టావో దానికి లోపం చేసాయి. ఇక 2 కాబట్టి ఇత్సంజకాభ్యాం లోప భవతః, లోపం చేశాం. లోపం అంటే ఏమిటి? అదర్శనం లోప, అదర్శన సంజ్ఞకయో లోప సంజ్ఞ భవతి, కనిపించుకునే చేయడాన్ని లోపం అంటామని చెప్పాం. అప్పుడు లోపం చేస్తే కేవలం మిద్ మిగిలింది. ఏం మిగిలింది? మిద్. ధాతుకు అధికారంలోకి వెళ్ళి మళ్ళా ప్రత్యయం తెచ్చుకోవాలి కాబట్టి ధాతు ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికార ధాతుని ముందు ఇప్పుడు పెట్టుకున్నాం, ధాతు అధికారంలోకి వెళ్ళాలి, అందుకే ధాతు ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారం ఏముంది? వర్తమానే లట్, ఇది లట్లకారం చెప్పాం కదా, మేద్యతిని లట్లకారం ప్రథమ చేకొచ్చినాం. అంటే ముందు ఏ కాలం చెప్తుందని తెలియాలి కదా ముందు మేద్యతి అనేది. కాబట్టి ముందు వర్తమాన కాలం ప్రతి తెచ్చుకొని చెప్పింది. వర్తమానే లట్, వర్తమానే కాళీ అర్థే లట్ ప్రత్యయ భవతి, లట్ భవతి, లట్ వచ్చింది. ఎవరికి? ధాతువు చేత లట్ వచ్చింది. కానీ ధాతువు లట్ వస్తుంది చెప్పావు, బాగా ఉంది. లట్ అసలుకి ఏంటి? లట్ ఇతికి అంటే ప్రత్యయ. ఈ లట్ని ప్రత్యయం అంటాము. సరే, ప్రత్యయం పేరు పెట్టావు. ఈ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? పరశ్చ, ఈ ధాతుకు పరే పక్కనే వస్తుంది. ధాతు అయితే దాని పక్కనే కూర్చోబెట్టుకో, అందుకే మిద్దు పక్కనే కూర్చోబెట్టావు. మిద్ లట్. లట్ రాగానే మళ్ళీ అనుబంధం లోపం చేసుకోవాలి. లస్య, ముందు లట్టుకు అనుబంధం లోపం చేద్దాం. లట్లో టకారానికి లట్ ప్రత్యయ అంతిమ టకారస్తే ఇది సంజ్ఞా భవతి, ఏదాంతో హలంత్యం. మరి లకారం నుండి అకారానికి కూడా అచ్చులకు ఎల్లప్పుడూ ఉపదేశ అజన్యాస్కితే వచ్చి ఇత్ అని పెడుతుంది. ఇప్పుడు అచ్చు కాబట్టి లాలో ఉండేది ఆ అచ్చు కాబట్టి వచ్చింది. ఏముంటుంది? ఉపదేశ అజన్యాస్కి ఇత్ అని వచ్చి ఇది లకారం నుండి అకారానికి ఇత్ అని పెట్టింది. ఈ రకంగా మళ్ళా తస్య లోప అదర్శన లోపహతో లోపం చేస్తే లాలో ఉండే ఆ వెళ్ళిపోయింది, అంతిమ టకారం వెళ్ళిపోయింది. అప్పుడు ఏం మిగిలింది? ఇల్లు మిగిలింది, కేవలం ఇల్లు మిగిలింది. కాబట్టి మిద్ ఇల్లు. ఇప్పుడు ఇల్లు స్థానంలో మనం ప్రత్యయం తెచ్చుకోవాలి. కానీ ఇల్లు స్థానం ఏ ప్రత్యయం వస్తుంది? కర్త అని చెప్పడం కోసం వస్తుందా? కర్మని చెప్పడం కోసం వస్తుందా? భావాన్ని చెప్పడం కోసం వస్తుందా? లకార స్థానంలో ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి? కర్త అని చెప్పడం కోసమా, కర్మని చెప్పడం కోసం, భావాన్ని చెప్పడం కోసం ఏ ప్రత్యయం వస్తుంది? దానికి లహ కర్మనిత్య భావే చాకర్మకేభ్య యాడ్ చేసుకోని చెప్పాను. లహ కర్మనిత్య భావే చాకర్మకేభ్య. ఇల్లు స్థానంలో నువ్వు లకార స్థానంలో ప్రత్యయం తెచ్చుకుంటున్నావు కాబట్టి ఆదేశం వస్తుంది కాబట్టి అది కర్తని చెప్పడం కోసం తెచ్చుకో. ఇక్కడ మటుకు మేద్యతి స్నేహం చేస్తున్నాడు అంటే ఇక్కడ డు అనేది కర్త అనే వరకు మనకు ప్రత్యక్షం కనిపిస్తుంది కాబట్టి కర్త అర్థంలో లకార స్థానంలో ప్రత్యయం వస్తుంది, ఆదేశం వస్తుంది. లకార స్థానంలో ఆదేశాలు వస్తాయి అంటే ప్రత్యయాలు వస్తాయి. కాబట్టి లకార స్థానంలో కర్తరి అర్థంలో ప్రత్యయం తెచ్చుకో అని చెప్పి అందుకే అన్యాయ సూత్రం లకారే కర్తరి అర్థే ప్రత్యయ భవతి. కర్త అర్థాన్ని చెప్పడం కోసం ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. కాబట్టి కర్తార్థం ప్రత్యయం తెచ్చుకోవాలి కాబట్టి అది కర్తార్థాన్ని ప్రత్యయం తెచ్చుకోవాలి. ఈ ప్రత్యయాలు ఎక్కడున్నాయి? లస్య అధికారంలో ఉన్నాయి కాబట్టి లస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారి, అధికారం ఏముంది? ఇది తిప్ తస్ జి సిప్ తస్ థా మిప్ వస్మస్ తా ఆతాం ఝ థాస్ ఆథాం ధ్వం ఇట్ వహి మహి. ఈ 18 ప్రత్యయాలు వస్తాయి. ఎక్కడ వచ్చాయి? ఇల్లు స్థానంలో. మిద్దు ఇల్లు కదా, ఇల్లు స్థానంలో మొత్తం లకాసం 18 ప్రత్యయాలు వచ్చాయి. కానీ మనకు ఒకటి కావాలి. దానికి ఏ వ్యవస్థ చేసుకున్నాం? ముందు అన్నిటికీ లహ పరస్మయ పదం, అన్నిటికీ పరస్మయ పదం పేరు పెట్టేసుకున్నాం. పేరు పెట్టిన తర్వాత లేదు 18 ప్రత్యయాలు ఉండే ఒక 9కి మటుకు నేను ఆత్మీయ పదం పేరు పెట్టుకుంటా అని చెప్పి తంగాణా వాత్మనే పదం సూత్రం వచ్చింది. ఇదేముంటుంది? తానుండి మొదలుకొని మహింగి పర్యంతం ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ నేను ఆత్మీయ పదం పేరు పెట్టుకుంటా అని చెప్పింది. ఆ రకంగా 2 భాగాలు అయిపోయాయి. ఇది 9 ఆత్మీయ పదాలు చెప్పగానే పైన మిగిలినవి పరస్మయ పదాలే కదా, 9 పరస్మయ పదాలు మిగిలిపోయాయి. ఆ రకంగా ఇవి ఆత్మీయ పదాలు 9, పరస్మయ పదాలు 9 అయిపోయాయి. అలా డివైడ్ అయిపోయాయి. కానీ ఏం తెచ్చుకోవాలి? ఆత్మీయ పదం తెచ్చుకోవాలా, పరస్మయ పదం తెచ్చుకోవాలా? దాని నిర్ణయం కోసం శేషాత్ కర్తరి పరస్మయ పదం అనే సూత్రం వచ్చేసి ఇక కర్తార్థం అంటున్నావు కాబట్టి లకార స్థానంలో కర్తను తెచ్చుకోవడానికి అంటే పరస్మయ పదం తెచ్చుకో అని చెప్పింది. సరే, పరస్మయ చెప్ప కొంచెం నిర్ణయం అయిపోయింది ఈ సూత్రం చేత. అందుకే పరస్మయ పదం ఆత్మీయ పదం వెళ్ళిపోయింది ఆటోమేటిక్ గా. కానీ అందులో 9 ఉన్నాయి. ఏం చేయాలి? దానికి 9 వచ్చాయి. తిప్ తస్ జీ సిప్ తస్ థా మిప్ వస్ మస్. ఆ 9 ఏంటివి? ఏం తెచ్చుకోవాలి దాంట్లో? ముందు దానికి ఒక వ్యవస్థ చేసాం. ఏం చేసాం? తింగ త్రీని ప్రథమ మధ్యమోత్తమ. ఆ 9కి ముందు క్రమంగా 3 మూడిట్లకు ప్రథమ పురుషం, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం పేరు పెట్టు. కేవలం అందుకే కేవలం 9కే కాదు, మొత్తం తింగులకు మొత్తానికి పెట్టి అదే విధంగా అంటే పరస్మయ పదాలకు ఆత్మీయ పదాలకు మొత్తానికి 3 మూడిట్లకు ప్రథమ పురుషం, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం పేరు పెట్టింది. తర్వాత తాన్యేక వచన, ద్వివచన, బహువచన, నాణ్యేకష. నువ్వు ఎవరికైతే ప్రథమ, మధ్యమ, ఉత్తమ పేరు పెట్టావో వాటికి క్రమంగా మళ్ళీ 3 ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ఏకవచనం, ద్వివచనం, బహువచనం, అలా కన్నిటికీ ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టుకో అని ఈ రకంగా వ్యవస్థ చేసింది. అంటే పురుషం చెప్పింది, వచనం చెప్పింది. కానీ ఆ 9లో ఏం తెచ్చుకోవాలి? నేను అన్నిటికీ పేరు పెట్టుకునే బాగానే ఉంది. ఏమో ఆ 9 నుంచి పరస్మయ పదం తెచ్చుకోని చెప్పి ఆ పరస్మయ పదంలో ఎక్కడ ఏం తెచ్చుకోవాలి? దానికి నిర్ణయం కోసం శేషే ప్రథమ ఇది వచ్చి చెప్పింది. ఇప్పుడు కర్తార్థం ఒక శేషే ప్రథమ వచ్చేసి
నువ్వు ప్రథమ పురుషుని తెచ్చుకో అని చెప్పింది. ఎందుకంటే నువ్వు మేధ్యతి తయారు చేయాలి కాబట్టి ప్రథమ పురుషుని తెచ్చుకో అని చెప్పింది. అంటే ప్రథమ పురుషుల్లోకి వెళ్ళిపోయాం. ప్రథమ పురుషుల్లో టిప్ తస్జీ 3 ఉన్నాయి. ఆ మూడిట్లో ఏం తెచ్చుకోవాలి అంటే దానికి నిర్ణయం కోసం తాన్యే ద్వేకయో ద్వివచనైక వచనే వచ్చేసి ఏకవచన వివక్ష ఉంటే ఏకవచనం, ద్వివచన వివక్ష ఉంటే ద్వివచనం తెచ్చుకోవాలని చెప్పింది. ఇక్కడ మనకి ఏకవచనం కావాలి కాబట్టి ఏకవచన ప్రత్యయం టీ తెచ్చుకున్నాం, టిప్ తెచ్చుకున్నాం. అందుకే ఇల్లు స్థానంలో వచ్చింది, తిప్పు వచ్చింది. అర్థం చెప్పడం కోసం తిప్పు, మిద్ తిప్పు. ఈ తిప్పు రాగానే తింగ్ షిత్ సార్వధాతుకం అనే సూత్రం వచ్చేసి ఆ తిప్పు ఎందుకు తింగులు అన్నిటికీ సార్వధాతుకం పేరు పెట్టేస్తున్నాం కదా, ఇది వచ్చేసి సార్వధాతుకం పేరు పెట్టింది. తింగ్ షిత్ సార్వధాతుకం, తింగ్ షిత్ సార్వధాతుకం అనే సూత్రం తిప్పు వచ్చేసి సార్వధాతు సంధ్యా పేరు పెట్టింది. సార్వధాతు సంధ్యా భవతి అని చెప్పింది. అంటే తిప్పుకి సార్వధాతుకం ఎందుకు పేరు పెట్టావు, దీనివల్ల లాభం ఏంటి అంటే లాభం అంటే ఇప్పుడు వచ్చింది దివాదిభ్య ష్యన్, ఇది వచ్చిందన్నమాట. ఇదేమంటుందంటే దివాదిగణంలో ఉండే ధాతు అని, మిద అనేది దివాదిగణంలో ఉందంట. ఇదేం చెప్పింది, దివాదిగణంలో ఉండే ధాతువులతోటి పక్కన ప్రత్యయం తెచ్చుకోవాలంటే పక్కన సార్వధాతుకం ఖచ్చితంగా ఉండాలి. సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంటేనే అప్పుడు మాత్రమే ధాతువుకు నువ్వు ప్రత్యయం తెచ్చుకోవచ్చు, అంటే ధాతువు పక్కన ప్రత్యయం తెచ్చుకోవచ్చు. అందుకే ఆ దివాదిభ్య గణంలో ఉన్నటువంటి దివాదిగణంలో ఉన్న ధాతువుకి పక్కన ప్రత్యయం తెచ్చుకోవాలంటే పక్కన సార్వధాతుకం అనివార్యంగా ఉండాలి. ఎందుకంటే సార్వధాతుకే ప్రత్యయ పరతః ధాతో శన్ ప్రత్యయో భవతి అంటున్నది. కాబట్టి దివాదిభ్య శన్ వచ్చేసి సార్వధాతు ప్రత్యయం పక్కన ఉంటే ధాతు చేత శని ప్రత్యయం వచ్చింది. అంటే ధాతు ప్రత్యయం అంటే ఎల్లప్పుడు పక్కనే వస్తుంది, ఎవరికి ధాతుకు పక్కన. ఆ రకంగా మిద్ శన్ తిప్పు ఏమొస్తుందండి, మిద్ దివాదిభ్య శన్ అనే సూత్రం చేత శన్ వచ్చింది. అంటే ఆ రకం మధ్యలో అయిపోయింది. మిద్ శన్ తిప్పు నిన్న ఇంతవరకు చెప్పుకున్నాము. ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి. నిన్న చెప్పాను హలంత్యం వచ్చేసి చెప్పింది, రాసుకోండి. రాసుకునేది నిన్న. హరి ఓం వినిపిస్తుంది, అయిపోయిందా? హలంత్యం రాయండి. హలంత్యం అనేన సూత్రేణ టిప్ ప్రత్యయే అంతిం పకారస్య ఇతి సంజ్ఞా భవతి. హలంత్యం, హలంత్యం నీటి రాసుకోండి. హలంత్యం అనేన సూత్రేణ టిప్ ప్రత్యయే అంతిం పకారస్య ఇత్ సంజ్ఞా భవతి అని పేరు పెట్టి, ఇత్ సంజ్ఞా భవతి అని పేరు పెట్టింది. పునః, పునః అంటే మళ్ళీ, మళ్ళీ ఏం చేసింది, స్యన్ ప్రత్యయే అంతిం నకారస్యాపి ఇత్ సంజ్ఞా భవతి. స్యన్ ప్రత్యయే అంతిమ నకారస్య అపి ఇత్ సంజ్ఞా భవతి. ఏం చేసింది, స్యన్ ప్రత్యయంలో ఉండేటువంటి అంతిమ నకారానికి కూడా ఇత్ సంజ్ఞా అని పేరు పెట్టేసింది. స్యన్ ప్రత్యయే అంతిమ నకారస్యాపి ఇత్ సంజ్ఞా భవతి, ఇత్ సంజ్ఞా భవతి. ఓకే అండి. ఇప్పుడు శన్లో ఉండే అంతిమ నకారానికి తిప్పులో ఉండే అంతిమ పకారానికి, ఎందుకంటే అలంత్యం ఎప్పుడు అంతిమంలో ఉండే వాటికి హల్లులుగా మాత్రం పెడుతుంది, మధ్యలో ఉండేదానికి లేదా ఆదిలో ఉండేదానికి పెట్టదు ఎప్పుడన్నా. ఓకే అస్తు. మళ్ళీ నెక్స్ట్ రాసుకుని లషక్వ తద్దితే, లషక్వ తద్దితే, లషక్వ తద్దితే, లషక్వ తద్దితే. లషక్వ తద్దితే ఇదేముంటుంది రాసుకోండి. అనేన సూత్రేణ షన్ ప్రత్యయే ఆది షకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇది ప్రత్యయంలో పనిచేస్తుంది, గుర్తుపెట్టు. లక్షక్వ తద్దితే ప్రత్యయానికి ఆదిలో పనిచేస్తుంది ఎప్పటికి కూడా, అది ప్రత్యయం ధాతులో పనిచేస్తుంది, ప్రత్యయంలో మాత్రమే పనిచేస్తుంది. రాసుకోండి. అనేన సూత్రేణ ష్యన్ ప్రత్యయే ఆది షకారస్య ఇత్ సంజ్ఞా భవతి. షన్ ప్రత్యయే ఆది షకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఓకే, షన్ ప్రత్యయే ఆది షకారస్య ఇత్ సంజ్ఞా భవతి. షకారంకి ఇత్ అని పేరు పెట్టిందండి. షన్ ప్రత్యయ ఆది షకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇది మామూలుగా అయితే ఏం చెప్తుందంటే అండి, ప్రత్యయానికి ఆదిలో ఉండే లా గాని షా గాని, కు అంటే కవర్గం, లషక్కు, కు అంటే కవర్గం, కవర్గం నుండి ఐదక్షరం ఇది ఒక అక్షరం కానీ ఉంటే కానీ ఇది ఇత్ అని పేరు పెట్టుతుంది. మనకు లా లేదు, కవర్గం లేదు, కానీ షా ఉంది కదా, ఏదో ఒకటి ఉండాలి.
కాబట్టి ఇత్తని పేరు పెట్టేసింది. సరే, ఈ రకంగా ఎన్ని అయిపోయాయి ఇత్తులు మనకు? షకారము, నకారము, పకారం 3 ఇత్తులు అయిపోయాయి. కాబట్టి తస్య లోపః ఇత్తని పేరు పెట్టగానే ఆ సూత్రం వస్తుంది, రెడీగా ఉంటుంది, సిద్ధంగా ఉంటుంది. అనన్య సూత్రేణ ఇత్తు సంజకానాం లోపః భవతి. నువ్వు ఎవరికైతే ఇత్తని పేరు పెట్టావో వాటిన్నింటికి లోపం చేసేయి అని చెప్పింది. అస్తు తస్య లోపః వచ్చేసి ఇత్తు సంజ అనన్య సూత్రేణ ఇత్తు సంజకానాం లోపః భవతి. ఎవరికైతే ఇత్తని పేరు పెట్టావో వాటికి లోపం చేయి. లోపహేతుకం అంటే రాసుకుని అదర్శనం లోపః, అదర్శనం లోపః అనేనా అదర్శనం అనే సూత్రేణ అదర్శనానాం లోప సంజ్ఞా భవతి. అదర్శనానాం ఇత్తు సంజకానాం అని చెప్పాం కదా, అట్లాగా అదర్శనానాం. ఒకటి ఉంటే అదర్శనస్య లోప సంజ్ఞా భవతి అని చెప్పేవాళ్ళం. 2 ఉంటే అదర్శనయోహ అని చెప్పేవాళ్ళం. 2 కన్నా ఎక్కువ ఉన్నాయి కదా, 3 కదా, అందుకే అదర్శనానాం లోప సంజ్ఞా భవతి. నువ్వు ఎవరికైతే లోపం అంటున్నావో ఆ లోపం అంటే ఏం లేదు, అదర్శనానాం లోప సంజ్ఞ, లోపం చేయడమే అంటే అదర్శనం అంటే కనిపించకుండా చేయడాన్ని లోపం అంటాము అని చెప్పింది. ఫస్ట్ అదర్శనానాం లోప సంజ్ఞా భవతి. లోపం చేయండి అంటే కనిపించకుండా చేయండి. కనిపించకుండా చేస్తే ఏం వెళ్తుంది? మిద్ యా తి, తిప్పుక తి అంతే, పావడ వెళ్ళిపోయింది కదా. మిద్ యా తి ఆ పని చెప్పి ఏ పని చెప్తే ఆ పని చేయాలన్నమాట. లోపం చేయండి, లోపం చేస్తే ఏముంటుందో అది చూపించాలి మనం. మిద్ యాతి మిగిలింది కదా, అది చూపించాం. ఇప్పుడు దానికి విధంగా బాణం గుర్తించి రాసుకోండి మళ్ళా. యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది ప్రత్యయేంగం. ఏ పని చేసుకోవాలంటే ఆ పనులన్నీ దాని యొక్క లక్షణాన్ని ముందు పేరు పెట్టుకోవాలి మనం. మళ్ళీ అంగాధికారిని పని చేసుకోవాలి, అందుకే ముందు అంగాన్ని పేరు పెట్టుకుంటాం. యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది ప్రత్యయంగం. యస్మాత్ చూడు, లౌకిక వ్యవహారంగా ఉంది ఇదంతా. మనం ఎవరైనా ఒక వ్యక్తిని కలవాలంటే డైరెక్ట్ గా పోయి మనం కలుస్తామండి, ముందు ఫోన్ చేస్తాం, ముందు ఒకసారి అక్కడ కుశలక్షేమాలు అడుగుతాం, అప్పుడు లోపలికి ప్రవేశిస్తామంట. డైరెక్ట్ గా వెళ్ళలేం కదా. ఇది కూడా అండి, డైరెక్ట్ వెళ్ళి అక్కడ వెళ్ళాలంటే ముందు అక్కడ పర్మిషన్ తెచ్చుకుంటుంది, అంటే ముందు మాట్లాడుతుంది, పరిచయం పెంచుకుంటుంది. ఏమెంటుకుంది? అంగం పేరు పెట్టుకుంటుంది ముందు. రాసుకోండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. ఇదేమంటుంది? నువ్వు ఏ ధాతువు చేత అయితే ప్రత్యయం తీసుకొచ్చావో, ఒకసారి వినండి, ఏ ధాతువు చేత అయితే ప్రత్యయం తీసుకొచ్చావో అలాంటి ప్రత్యయం పక్కన ఉంటే ముందునిది అంగము అని పేరు. ముందుని దానికి అంగము అని పేరు. ఇక్కడ మనకు ధాతు చేత ఏ ప్రత్యయం తీసుకొచ్చాం? ముందు అయితే మిది ధాతు చేత తిప్పు తీసుకొచ్చాం. ఆ తిప్పు తీసుకొచ్చిన మిది ధాతు చేత తిప్పు వచ్చింది, కాబట్టి ఆ తిప్పు ప్రత్యయం పక్కన ముందుని దానికి అంగం అని పేరు. అప్పుడు మిద్దుకి అంగం అని పేరు వచ్చింది. ఇప్పుడేంటి? మిద్దు ధాతు చే శని ప్రత్యయము తీసుకొచ్చాం. దివాదిభ్య శని వచ్చేసి వచ్చింది, అదే ధాతువుకి వచ్చింది, అంటే ధాతు పక్కన వచ్చింది. అంటే ఏ ధాతువు చేతైతే ప్రత్యయం తీసుకొచ్చావో ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి అంగం. ఆ రకంగా శని తీసుకుంటే మిద్ అంగం అవుతుంది. ఇప్పుడు దీనికి మధ్యలో వచ్చి కూర్చుంది కాబట్టి దాని పక్కన ఒక ప్రత్యయం ఉంది, కాబట్టి ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి అంగం అని చెప్పాం. ఇక్కడ ప్రత్యయానికి ధాతువుకి మధ్య ఇంకొక ప్రత్యయం వచ్చి కూర్చుంది, కాబట్టి అది మిద్దు యా అని పూర్తిగా అంగం అయిపోతుంది. ఏ రకంగా? ఒకవేళ తిప్పు ప్రత్యయాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు చూసుకున్నావు అనుకోండి, ఆ తిప్ ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగం అనగానే మిద్దు యా మొత్తం అంగం అవుతుంది. ముందు ఏదన్నా ఉండి మొత్తం వచ్చేస్తుంది తిప్పుని తీసుకుంటే. అందుకే తిప్ ప్రత్యయం పక్కన ఉంటే మిద్దు యా అనేది మొత్తం అంగం అవుతుంది. ఒకవేళ శని ప్రత్యయం తీసుకున్నాం అనుకోండి, ఆ శని తీసుకున్నప్పుడు కేవలం యా మాత్రమే అంగం అవుతుంది. సో అది యా ప్రత్యయం తీసుకుంటే యా పక్కన ఉంటే ముందు ఏంటి? మిద్దు మాత్రమే అంగం అవుతుంది. అది ముందుకు చెప్పాను. ఏ ప్రత్యయాన్ని దృష్టిలో పెట్టుకుంటే దానికంటే ముందు ఏదైతే ఉందో అది మొత్తం అంగం అయిపోతుంది. ఓకే, రాసుకోండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం రాసుకోండి. అనేన సూత్రేణ డైరెక్ట్ అర్థం. అనేన సూత్రేణ ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. చూడు, ఏ ప్రాతిపదికం కావచ్చు, ధాతు కావచ్చండి. ఇక్కడ మనకు ధాతు ఉంది, ప్రాతిపదికం లేదు. ప్రత్యయం పక్కన ఉంటే ముందుకు అంగం, అంటే ఏదైనా కానీ ప్రత్యయం పక్కన ఉండాలి. ఏ దాని కారణంగా అయితే వచ్చిందో అలాంటి ఏ కారణం చేత ప్రత్యయం వచ్చిందో అలాంటి ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి అంగాన్ని పెట్టేస్తుంది అంతే. ప్రత్యయ పరత పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. అంగం పేరు పెట్టుకోగానే అంగస్య
అంగస్య అంగస్య అంగస్య ఇదం అధికార సూత్రం. ఇది అధికారం. ఈ అధికారం గురించి ప్రత్యయం తెచ్చుకోవాలి, ఆ సూత్రం తెచ్చుకోవాలి. అంగస్య ఇదం అధికార సూత్రం. చూడు ఇవన్నీ ఇవ్వలేదు, అవన్నీ మనం రాసుకోవాలి. ఇలా రాసుకుంటూ ప్రాక్టీస్ అయిపోయి మన మనసులో కూర్చున్నా కూడా ఎక్కడ ఏ ప్రక్రియ జరిగింది తెలుస్తుంది అన్నమాట. మనం పూర్వవతం పెట్టుకోదు కొంతవరకు. అస్మిన్ అధికారే రాసుకుని పుగంత లఘు పదస్య చ. అస్మిన్ అధికారే ఉన్నట పుగంత లఘు పదస్య చ. ఓపెన్ చేయండి. 7వ అధ్యాయము 3వ పాదము 76వ సూత్రం. ఇది అంగాధికారంలో ఉంది కదా. ఇప్పుడు అంగాధికారానికి వెళ్తున్నామంటే 6వ అధ్యాయం 4వ పాదం నుంచి మొదలుకొని 7వ అధ్యాయం వరకు మొత్తం అంగాధికారమే. అక్కడికి వెళ్తే సూత్రం వచ్చిందంటే ఖచ్చితంగా అంగాన్ని పేరు పెట్టుకొని వెళ్ళిపోవాలి. అంగాన్ని పేరు పెట్టుకోకుండా వెళ్ళడానికి లేదు. ఏ అధికారంలోకి వెళ్తున్నా అధికారం పేరు పెట్టుకోవాలి. అంగాన్ని పేరు పెట్టుకొని అంగాధికారానికి వెళ్ళాలి. అస్తు పుగంత లఘు పదస్య చ. ఓపెన్ చేయండి. 7/3/86. 7/3/86 సూత్రం తప్పులు లేకుండా రాసుకోండి. పుగంత లఘు పదస్య చ. సూత్ర సంఖ్య చెప్పండి ఒకసారి. సూత్ర సంఖ్య వచ్చేసి 7/3/86 అండి. క్లిష్ట సంఖ్య వచ్చి 419 3వ భాగంలో 419. సూత్ర సంఖ్య 86. 7వ అధ్యాయము 3వ పాదము 86వ సూత్రం. 7/3/6. 7వ అధ్యాయం 3వ పాదం 86 సూత్రం. చూడండి అంగాధికారం ఏమొచ్చింది? మిద్ యా తి. ఈ స్థితిలో వచ్చిందండి. ఈ స్థితిలో దానికి ఎదురుగా ఏమొచ్చింది? అంగాన్ని పేరు పెట్టుకున్నాము. అంగస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే. మళ్ళీ దానికి అధికారంలో చిన్న యారో మార్క్ ఇచ్చేసి ఏమొచ్చింది? పుగంత లఘు పదస్య చ. పుగంత లఘు పుగంత లఘు దిద్దుకోండి. లఘు పదస్య చ. లఘు పదస్య చ. లఘు ప్లస్ ఉపద రెండులో సమాన సంధి అయిపోయి ఘూ అయిపోయింది. ఓకే, ఇది సూత్రం అండి. ఇప్పుడు మన సూత్రంలోకి రాయండి. దీని యొక్క అర్థం ఏంటి చూద్దాం. 419 ఓపెన్ చేశారు కదా. చూడండి ఒకసారి మనం పద విభాగం చూద్దాం. పద విభాగం పదచ్ఛేదం. పుగంత లఘు పదస్య చ. ఇదేంటి? షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి అనగానే మీకు దాని స్థానంలో పని అవుతుందో గుర్తు తెచ్చుకోవాలి. షష్ఠీ విభక్తి అనగానే దాని స్థానంలో పని చేసుకోబోతున్నాము. విభక్తి చూడగానే మీరు దాని స్థానంలో పని చేసుకోబోతున్నా అని మీకు భావన కలగాలి. ఓకే, నెక్స్ట్ చ అనేది అవ్యయపదం. ఫస్ట్ 2 భాగాలు విడగొట్టాడు. 2 భాగాలు విడగొట్టాడు. చ అనే ఒక అవ్యయపదము. పుగంత లఘు పదస్య పూర్తిగా మనకి షష్ఠీ భక్తిలో ఉంది, కనిపిస్తుంది. పుగంత లఘు పదస్య. ఓకే సరేండి. ఇప్పుడు పుగంత లఘు పదస్యం ఇంకా సమాసంతో విడగొట్టున్నారు. దీంట్లో పుగంత లఘు ఎన్ని పదాలు ఉన్నాయి దీంట్లో చూడండి. సమాసంలో పుకి అంతః పుగంత. పుకి అంతః పుగంత. ఆ పుక్ అనేది ఆగమంగా వస్తుంది. ఇప్పుడు ఇట్ వస్తుంది కదా, ఇట్ ఆగమంగా వస్తుంది కదా. అట్లా కొన్ని సూత్రాల తేడా పుక్ ఆగమంగా వస్తుంది. ఆగమాలు ఎక్కడ వస్తాయి? ప్రత్యయానికి వస్తాయండి. ప్రత్యయానికి ఇప్పుడు ఇట్ ఆగమంగా వచ్చి ఆర్ధాతు కస్యేడు వలాదేహి. ఇట్ ఆగమం ఏ విధంగా వస్తుంది? ఆగమం అంటే అవయవం, అవయవంగా వస్తుంది. అట్లా పుక్ అనేది అవయవంగా వస్తుంది. ఎవరికి? ప్రత్యయాలకు. ఓకేనా? అది పుకి అంతః పుగంతః. ఇది సప్తమి తత్పురుష సమాసం. ఇంకేముంది దాంట్లో? పుక్ ఒకటి ఓపెన్ చేశాం. తర్వాత ఏంది? పుగంత లఘు. నెక్స్ట్ పదం ఏంటి? లఘు పదం. ఒకటి పుగంత పదము, నెక్స్ట్ పదం అంటే లఘు. లఘు అంటే ఏమిటి? లఘ్వీచ అసౌ ఉపధాచ. లఘ్వీచ అసౌ ఉపధాచ కలిపితే లఘుపధ. 2 పదాలు ఇచ్చాడు. ఒకటి లఘు పదం ఉంది, ఉపధా పదం ఉంది. లఘుచ ఉపధాచ పుగంత. అట్లా 3 పదాలు ఉన్నాయి. ఒకటి పుగంత ఉండాలంట, లఘు ఉండాలంట, ఇంకా ఉపధ ఉండాలంట. ఈ 3 మొత్తం కలిపితే పుగంత లఘు పద అయిపోతుంది. ఓకే, ముందు పుగంతాన్ని విడగొట్టాడు, తర్వాత లఘును ఉపదాన్ని విడగొట్టాడు. లఘ్వీచ అసౌ ఉపధాచ లఘుపధ అని చెప్పి ఏ సమాసం? కర్మధారయ సమాసం చెప్పాడు. కర్మధారయ తత్పురుష సమాసం చెప్పాడు. ఓకేనా? మొత్తానికి పుగంత అనే ఒక పదము, లఘు అనేది ఒక పదము, ఉపధ అనేది ఒక పదం. అట్లా 3 పదాలు ఉన్నాయి దీంట్లో. ఓకే అస్తు. ఇప్పుడు అర్థం చూడండి. అర్థం చూడండి. ఇదేమంటుంది? పుగంతస్య అంగస్య
ఏమంటండి? పుగంతస్య అంగస్య అంటే ఏ అంగంలో అయితే పుక్కు అనేది ఆగమంగా వచ్చిందో ఆ అంగము. ఇక్కడ అంగం ఉంది కదా, ఎక్కడ ఉంది అంగం? మనకేంది? మిద్దు యాతి. ఇక్కడ అంగం ఎవరు? ఒకవేళ తిప్పుని తీసుకున్నామంటే మిద్దు యా అనేది అంగము, ఒకవేళ యా తీసుకున్నా అంటే ఓన్లీ మిద్దు అనేది అంగము. అర్థమైందా? అంగ సంజ్ఞ ఉంది కాబట్టి మిద్దు యాకి అంగ సంజ్ఞ ఉంది, కేవలం మిద్దు కూడా అంగ సంజ్ఞ ఉంది. అది ప్రత్యయాన్ని తీసుకునే దాన్ని బట్టింది. తిప్పుని తీసుకుంటే మిద్దు యా అంగము, కేవలం యా తీసుకుంటే దానికంటే ముందు మిద్దు కేవలం అంగం అవుతుంది. ఓకే, ఇప్పుడు అంగం గురించి మాట్లాడుతుంది. ఏముండాలంట? పుగంతస్య అంగస్య అంటే అంగంలో పుక్కు అనేది ఆగమంగా వచ్చి ఉండాలంట. అలాంటి అంగమన్న ఉండాలి. లేదా పుగంతస్య అంగస్య లేదా లఘు పదస్య చ ఏంటే లఘు ఉపదాన్న ఉండాలంట. లఘు ఉపదస్య చ అంగస్య లఘు ఉపద కలిగినటువంటి అంగమన్న ఉండాలంట. చ అంటే ఇంకా అని అర్థం. ఇక్కడ పుగంతస్య అంగస్య లఘు పదస్య చ అంటే మరియు ఆప్షన్ ఇచ్చాడు. ఒకటి పుగంత అంగమన్న ఉండాలి, లఘు పద అంగమన్న ఉండాలి. అంటే లఘు ఉపద కలిగినటువంటి అంగమన్న ఉండాలి. ఇక్కడ మన పుగంతం ఉందా? పుక్కు ఏమైనా ఆగమం తెచ్చుకున్నా ఇట్టి ఏ విధంగా అయితే ఆగమం తెచ్చుకుంటామో అలా తెచ్చుకున్నామా? తెచ్చుకోలేదు. అంటే ఇక్కడ పుక్కు లేదు, పుక్ ఆగమం లేదు. ఓకే, అందుకే అది వదిలేద్దాం. రెండో ఆప్షన్ ఏముంది? లఘు పదస్య. ఏంటి? లఘు పదస్య. లఘు అంటే ఏమిటి? ఇప్పుడు లఘు పదస్య చ ఇకః సార్వధాతుకే ఆర్ధధాతుకే చ పరతః గుణో భవతి అంటుంది. ఏమంటుంది? ఒకసారి మళ్ళీ గమనించండి. పుగంతస్య అంగస్య లేదా లఘు పదస్య చ అంగస్య ఇకః స్థానే, ఇకః అంటే ఇక స్థానంలో అర్థం. సార్వధాతుకే ఆర్ధధాతుకే చ అంటే మరియు. సార్వధాతుకం కానీ ఆర్ధధాతుకం కానీ పక్కన ఉంటే, పరతః పక్కన ఉంటే గుణో భవతి, గుణం చేస్తుందంట. సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉండాలంట, లేదా ఆర్ధధాతుక ప్రత్యయం పక్కన ఉంటే అంగానికి, ఏ అంగానికి? లఘు ఉపద కలిగినటువంటి అంగానికి గుణం చేస్తాను అంటుంది. లేదా పుగంత అంగానికి గుణం చేస్తాను అంటుంది. కానీ పక్కనే ఉండాలట. సార్వధాతుకం ఉండాలి పక్కన, ఆర్ధధాతుకం పక్కన ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఉందా సార్వధాతుకం ఉందా, ఆర్ధధాతుకం ఉందా? మనకు సార్వధాతుకం. తిప్పు అనేది సార్వధాతుకం. ఆర్ధధాతుకం ఎదుగు పేరు పెట్టలేదు. సార్వధాతుకం పక్కన, సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి పుగంత అంగానికి గుణం అవుతుంటుంది. పుగంతం లేదు కాబట్టి రెండో ఆప్షన్ ఏంటి? లఘుపద అంగానికి గుణం అవుతుంది అని చెప్పింది. ఇది సార్వధాతుక ప్రత్యయం ఏంటిది? తిప్పు అనేది సార్వధాతుక ప్రత్యయం కాబట్టి అది పక్కన ఉంటే మిద్ యా అనే అంగానికి గుణం వస్తుంది అని చెప్పింది. ఏంటి? గుణం వస్తుంది. అంగం అంటే ఏంటి? మిద్ యా పూర్తి అంగం, దానికి గుణం చేసుకో అని చెప్పింది. ఆ గుణం ఎక్కడ వస్తాయి? గుణం చేసుకోనగానే గుణం ఎక్కడ వస్తుంది? ఇక్కులకు మాత్రమే చేసుకో అని చెప్పి ఇప్పుడు ఈ సూత్రం వస్తుంది. ఇక్కో గుణ వృద్ధి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక్కడ అది వెంటనే అక్కడ చూపిస్తుంది. ఇక్కడ నువ్వు గుణం చేసుకో అని చెప్పింది కదా సూత్రం. లేదు పుగంత లఘుపదశ, లఘుపద అంగానికి గుణం చేసుకో అని చెప్పింది. గుణం చేసుకొని గుణం ఎవరికి చేసుకోవాలంటే అంగంలో ఎవరికి చేసుకోవాలి? ఇక్కులకు మాత్రమే చేసుకో అని చెప్పింది. ఎవరికి? ఇక్కులకు మాత్రమే. ఇక్కడ మిద్ యా దీనిలో అంగం కాబట్టి మిద్ యా అనే అంగం, ఇందులో ఇక్ ఎక్కడ ఉందండి? ఇది గుణం చేసుకొని అంగానికి గుణం చేసుకో అని చెప్పింది. ఒకవేళ మన దగ్గర సూత్రం లేదనుకోండి, ఇకో గుణ వృద్ధి మన దగ్గర సూత్రం లేదు, ఈ సూత్రం చెప్పింది గుణం చేసుకో అని చెప్పింది. ఆ గుణం చేసుకున్న గుణం ఎవరికి చేస్తాం? మిద్దు యా మన దగ్గర ఉండేది. మీకు చేస్తావా, దాకు చేస్తావా, లేదా యాకి చేస్తావా? ఎవరికి చేస్తావు గుణము? మనకు సందేహం కలుగుతుంది కదా. కాబట్టి ఆ సందేహ నివృత్తి కోసమే ఇకో గుణ వృద్ధి. నువ్వు గుణం చేసుకున్నా ఎప్పుడైనా కానీ వృద్ధి చేసుకుంటానా ఇక్కులకు మాత్రమే చేసుకో. అంగంలో ఉండే ఇక్కులకు మాత్రమే. అంగంలో ఇక్కులు అంటే ఏమిటి? ఇక్కడ ఏమున్నాయి? ఇక్కంటే మీలో ఉండే ఈ మాత్రమే ఇక్కు అవుతుంది. మకారంలో ఉండే ఇకారం మాత్రమే ఇక్కులు వస్తున్నాడు. ఈ ఊ రు లు ఈ అక్షరాల నుంచి ఏదో ఒకటి ఉండాలి. దీనికి మాత్రం గుణం చేసుకుంటాం అంట. అర్థమైందా? అస్తు. కానీ ఇప్పుడు గుణం చేసుకోవడం బాగా, అందులో ఈ సూత్రం రాగానే మళ్ళీ ఒక సందేహం కలిగింది. ఏం చెప్పావు? పుగంతం అన్న ఉండాలి, లఘు పదాన్న ఉండాలి అని చెప్పావు. ఇక్కడ పుగంతం లేదు, బాగా ఎందుకంటే పుక్క ఆగం తెచ్చుకోలేదు. కానీ లఘుపదం ఎక్కడ ఉంది? లఘుపద అంగానికి అంటున్నావు. లఘుపద అంగానికి గుణం అవుతుంది అని చెప్పావు. సరే, అంగానికి గుణం చేసుకుంటే బాగానే ఉంది. ఆ గుణం ఎక్కడ చేసుకోవాలి? ఎక్కులకే చేసుకుంటాం, బాగానే ఉంది. అంటే ఎక్కువ ఈ ఊరులకి చేసుకుంటాం. కానీ ముందు ఉపద అంటే ఏంటో చెప్పు నాకు. లఘు అంటే ఏమిటి చెప్పు. సూత్రంలో ఉందిగా లఘు పద అని చెప్పి. లఘు అంటే ఏమిటి, ముందు ఉపద అంటే ఏమిటి? అది సందేహం కలిగింది. ఆ సందేహం కోసం నివృత్తి కోసం ఇప్పుడు రాసుకోండి. ముందు దీని అర్థం రాసుకోండి. పుగంత లఘు పదస్య చ అనేన సూత్రేణ
నేను డైరెక్ట్ పుగంతో రాయించిన డైరెక్ట్ మనకి ఇక్కడ ఏదైతే ఉందో అది రాపిస్తున్నాం. అనేన సూత్రేణ లఘుపదస్య అంగస్య లఘుపదస్య అంగస్య అంగస్య సార్వధాతుకే పరతః. సార్వధాతుకం పక్కన ఉంటే సార్వధాతుకం అన్న ఆప్షన్ ఇచ్చాడు, ఆర్ధాతుకం అన్న ఇచ్చాడు. ఏదైనా ఉన్నా పర్వాలేదు. ఆర్ధాతుకం ఎట్లా లేదు మనకు, రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. సార్వధాతుకం ఉంది కదా, అందుకే లఘు అనేన సూత్రేణ లఘుపదస్య అంగస్య సార్వధాతుకే పరతః. సార్వధాతుకే పరతః సార్వధాతు పక్కన ఉంటే లఘుపదస్య అంగస్య సార్వధాతుకే పరతః గుణో భవతి. గుణో భవతి. ठीक है, गुणो भवति. రాశారండి, గుణం వస్తుంది చెప్పింది. కానీ ఇక్కడ ఉపధాయితి కిం, గుణం చేస్తా అంటే ముందు సమస్య చేంజ్ చేయం, ముందు ఉపదా అంటే చెప్పు, గుణం చేస్తాను బాగానే ఉంది రాసుకో. ఉపధాయితి కిం అట్లా ఉపదా సూత్రం వచ్చింది కదా, లఘు పదస్య అంగస్య గుణో భవతి. లఘు ఉపదాకి గుణం చేసుకో అంటున్నావు. ఉపదా అంటే ఏమిటి ముందు చెప్పు నాకు, దానికి సమాధానం. ఉపధాయితి కిం, ఉపధాయితి కిం దానికి రాసుకోండి. అలోంత్యాత్ పూర్వ ఉపధా. ఇది వచ్చి పని చేస్తా ఉంటే ముందు లఘు అంటే ఏమిటి, ఉపదాన్ని నాకు చెప్పినప్పుడు ఈ సూత్రాలు వచ్చాడ, అది ముందే చూపించాడు మనకు. కానీ ఎందుకు వచ్చి ఈ సూత్రం వచ్చి పని చేస్తుంది కాబట్టి వాటికి సందేహాన్ని నివృత్తి కోసం చెప్పడం కోసం వచ్చాయి అంతే. గుణం చేసి ఇవి కాదు, అలోంత్యాత్ పూర్వ ఉపధ కాదు, రస్మ లఘు కాదు. ఇక లఘు అంటే ఏమిటి, ఉపదా అని చెప్పడం కోసం వచ్చాయి. ఎందుకంటే సూత్రాలు వచ్చాయి కాబట్టి. నువ్వు ఉపధాకి లఘుకి చేసుకుంటున్నావు కాబట్టి అది చెప్పడం కోసం వచ్చిందన్నమాట. సరే రాసుకోండి. అలోంత్యాత్ పూర్వ ఉపధా. అలోంత్యాత్ పూర్వ ఉపధా. ఇదేముంటుంది, ఉపదా అంటే ఏం చెప్పిన, అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం ఉపదా అంటాం, అది చెప్పింది. రాసుకుని అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అంత్యాత్ పూర్వం, అంత్యాత్ పూర్వం అల్ ఉపధా సంజకో భవతి. అనేన సూత్రేణ అంత్యాత్ పూర్వం, అంతిమ వర్ణానికి పూర్వం ఏదైతే ఉందో అల్ వర్ణం, దానికి అంత్యాత్ పూర్వం అల్ ఉపధా సంజకో భవతి. అంత్యాత్ పూర్వం అల్ ఉపధా సంజకో భవతి. అంత్యాత్ పూర్వం అల్ ఉపధా సంజకో భవతి. ఓకేనా, ఉపదాన్ని తెలిసిందా. అంతిమ అక్షరానికి ముందు అంత్యాత్ పూర్వం, అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం ఉపదా అంటాము. ఎక్కడ అంగం చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనకి మిద్దియ్య. ఇంకోటి నువ్వు ఉపదా అంటే తెలిసింది. లఘు అంటే ఏమిటి, లఘు ఇతికిం. సరే ఉపదా అని చెప్పావు. ఉపదా ఇతికిం అంటే అంత్యాత్ పూర్వం అల్ ఉపదా సంజకో భవతి అని చెప్పావు. అంతిమ వర్ణానికి ముందున్న ఉపదా అంటాం. కానీ లఘు అంటే ఏమిటి రాసుకో. లఘు ఇతికిం, లఘు ఇతికిం, లఘు ఇతికిం రాసి రాసుకున్నాం. హ్రస్వం లఘు, హ్రస్వం లఘు, హ్రస్వం లఘు. సూత్రంలో స్పష్టంగా, సూత్రంలో అర్థం కూడా స్పష్టంగా ఉంది. హ్రస్వం లఘు కొటేషన్ పెట్టుకోండి. ఇప్పుడు దీని మీనింగ్ రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ హ్రస్వాక్షరం లఘు సంజకం భవతి. హ్రస్వాక్షరానికి లఘు అని పేరు అంతే. హ్రస్వాక్షరం లఘు సంజకం భవతి. అనేన సూత్రేణ హ్రస్వాక్షరం లఘు సంజకం భవతి. హ్రస్వాక్షరం, హ్రస్వాక్షరం లఘు సంజకం. హ్రస్వాక్షరానికి లఘు సంజయానికి పేరు వచ్చిందన్నమాట. ఓకేనా, లఘు అంటే ఏం తెలిసిందండి. ఇది ఒకసారి ఓపెన్ 1, 4, 10, 1, 4, 10 ఒకసారి ఓపెన్ చేసి చెప్తాను. 1, 4, 10 సూత్ర సంఖ్య ఎంత,
1 4 10 హ్రస్వం లఘు హ్రస్వం అక్షరం లఘు సంజ్ఞకం స్యాత్ లఘు సంజ్ఞకం భవతి హ్రస్వాక్షరం లఘు సంజ్ఞ అని పేరు అంతే లఘు అని పేరు హ్రస్వం అక్షరం లఘు సంజ్ఞకం భవతి ఇదే ఉంది ఓపెన్ చేసిన 113వ పేజీ 1వ భాగంలో 113 1 1 3 1వ అధ్యాయము 4వ పాదం 10వ సూత్రం హ్రస్వం లఘు అంటే హ్రస్వం అక్షరం లఘు సంజ్ఞకం భవతి ఇదే అండి ఓకేనా సూత్రంలో స్పష్టంగా ఉంది హ్రస్వం అక్షరం లఘు సంజ్ఞకం భవతి ఓకే సరే లఘు అంటే ఇది అట్లాంటి ఉపధా అయినటువంటి ఆ ఉపధా ఉండాలి లఘు ఉండాలంట ఏముండాలంట ఉపధాలో ఉన్నటువంటి లఘు అక్షరానికి గుణం చేస్తాం ఉపధా లఘు అక్షరానికి గుణం చేస్తాను ఉంటుంది ఏ సూత్రము పుగంత లఘు పదస్య చ అనే సూత్రం ఎప్పుడు సార్వధాతుకం పక్కన ఉండాలి అప్పుడే ఓకేనా ఇప్పుడు చూడండి ఇది ఏం చెప్పింది దీని కండిషన్లు ఏంటి లఘు అంగమై ఉండాలి ఆ అంగంలో ఉపధా ఉండాలి ఆ ఉపధాలు కూడా ఉండాలి లఘు ఉండాలి ఉపధాలి అక్షరం ఉండాలి లఘు అక్షరం ఉండాలి అర్థమైనా 3 ఆప్షన్స్ గమనించండి మొట్టమొదటి అంగమై ఉండాలి ఓకేనా ఆ అంగంలో ఉపధాకి గుణం అవుతుంది ఉపధా గుణం అవుతుంది కానీ ఉపధాలి కూడా ఏముండాలి లఘు అక్షరం ఉండాలి ఏదైనా కానీ అంటే హ్రస్వాక్షరానికి లఘు సంధ్య హ్రస్వాక్షరం ఉండాలి ఏదైనా కానీ దానికి మాత్రం గుణం చేస్తుంది ఓకే ఇది కండిషన్ ఇప్పుడు చూడండి కానీ పక్కనే ఉండాలి సార్వధాతుకం పక్కన ఉండాలి ఓకేనా ఇప్పుడు చూడండి మనకు సార్వధాతు అక్షరం ఏంటి ఇక్కడ సార్వధాతుక అక్షరం ఉందా టీ అన్నాం కదా తిప్పు ఉంది ప్రత్యయం తిప్ ప్రత్యయం ఆ తి ప్రత్యయం పక్కన ఉంటే అంగం ఏమవుతుంది ఇక్కడ మిద్దు యానం పూర్తిగా అంగం ఓకేనా మిద్దు యాయ అంగం ఇది సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంది ఓకే సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి అంగానికి ఉపధ ఇక్కడ మిద్దు యాల ఉపధ ఏంటి మిద్దు యాని పూర్తిగా అంగము ఇప్పుడు మిద్దు యాని చూస్తున్నాం ఈ అంగంలో అంతిమ అక్షరం ఏంటి అంతిమ అక్షరం ముందున్న అక్షరం అంతిమ అక్షరం ముందున్న అక్షరం ఏంటి ఇక్కడ దకారానికంటే ముందు ఈ ఉంది అంగం ఏంటండి అంగం తిప్పు ప్రత్యయం ఉంటే అంగం పూర్తిగా మిద్దు యా అంగం వచ్చిందండి అంగం తిప్పుని చూసుకుంటాం తిప్పు ప్రత్యయం పక్క ఉంటే ప్రత్యయం పక్క ఉంటే ముందానికి అంగం ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగం అని చెప్పాం కదా మిద్దు యా పూర్తిగా అంగం మిద్దు యా అని చూసుకోవాలి మనం ఈ మిద్దు యాల అంతిమ అక్షరం అంటే యా అంతిమ అక్షరానికి ముందున్న అక్షరాన్ని ఉపదా అంటాం అంతిమ అక్షరం యాల ఆ ఉంది యాల ఆ అంతిమ అక్షరం ఆ అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం అంటే యా హలంతం అది ఉపదా అయిపోయింది ఏంది ఉపదా అయిందా సరే ఉపదా ఉంది లేదా మనకు ఉపదా కావాలని చెప్పాం అంగమే ఉండాలి అంగంలో ఉపదాకి ఏమవుతుంది గుణం వస్తుంది కానీ ఉపదాలో ఏముండాలి లఘు అక్షరం ఉండాలి ఓకేనా సరే ఉపదా ఏంటి ఇక్కడ యా ఉంది కానీ ఆ ఉపదాలో కూడా ఏముండాలి లఘు అక్షరం ఉండాలి లఘు అంటే ఏమిటి హ్రస్వం లఘు హ్రస్వాక్షరానికి లఘు అని పేరు ఉపదా ఉంది కానీ లఘు అక్షరం ఉందా ఉపదాలో లఘు అక్షరానికి గుణం చేస్తా ఉంటుంది ఉపదా అయితే ఉంది ఉపదా ఎందుకు లేదు ఉంది కదా ఉపదా అంతిమ అక్షరానికి ముందున్న అక్షరాన్ని ఉపదా అంటామని చెప్పాం అందుకే అంతిమ అక్షరం యాలో ఉండే ఆ దానికంటే ముందున్న యా అది ఉపదా ఆ ఉపదా గుణం చేసుకోవాలి కానీ ఉపదా ఏ కండిషన్ బట్టి లఘు ఉండాలని చెప్పింది లఘు అంటే ఏమిటి హ్రస్వాక్షరంకి లఘు సంధ్య ఇక్కడ హ్రస్వాక్షరం ఉందే మళ్ళీ ఉపదా అయితే ఉంది కానీ హ్రస్వాక్షరం లేదు కాబట్టి అంగం ఉంది ఉపదా కూడా ఉంది కానీ లఘు అక్షరం లేదు 2 కండిషన్ మనకు 3 కండిషన్లు 2 కండిషన్ బాగానే ఉన్నాయి ఇక్కడ వినియోగించబడ్డాయి కానీ ఇంకొక కండిషన్ లేదు ఏది లఘు లేదు ఉపదా ఉంది కానీ లఘు లేదు అంటే లఘు అంటే హ్రస్వాక్షరం లేదు ఏదైనా కానీ కాబట్టి ఇప్పుడు ఈ తిప్పును నిమిత్తం చేసుకుంటే మనకు పని కావడం లేదు తిప్పు సార్వధాతుకాన్ని నిమిత్తం చేసుకుంటే మనకు పని కావడం లేదు కాబట్టి ఏం తీసుకోవాలి శన్ తీసుకోవాలి ఏం తీసుకోవాలి శన్ తీసుకోవాలి శనుకు సార్వధాతుకమా ఆర్ధాతుకమా ఇప్పుడు అర్థమైందా తిప్పు నిమిత్తం చేసుకుంటే అంగం మిద్దు యా అవుతుంది కాబట్టి ఆ యాలో మనం ఉపదా తీసుకుంటే యా అవుతుంది యాలో హ్రస్వాక్షరం లేదు కాబట్టి లఘు అక్షరం లేదు కాబట్టి గుణం కాదు లఘు అక్షరానికి గుణం చేస్తా ఉంటుంది లఘు లేదు కదా కాబట్టి ఈ తిప్పు ప్రత్యయం నిమిత్తం చేసుకుంటేనా మనకు గుణం కావడం లేదు కానీ మనకు గుణం కావాలి ఏం చేయాలి కాబట్టి తిప్పు నిమిత్తం తీసుకోకుండా షన్ తీసుకోవాలి కానీ షన్కి ముందు సార్వధాతుకం ఉందా పేరు సార్వధాతుకం ఎక్కడుందండి ఉందండి మాత్రమే సార్వధాతుకం తింగులకు మాత్రమే సార్వధాతుకం తింగులో 18 ప్రత్యయాలు ఉన్నాయి 18 ప్రత్యయాలు వస్తుంది అది మళ్ళీ
మరి సార్వధాతుకం ఎందుకు అంటారండి? షిత్ అంటది. తింగ్ షిత్, అది మర్చిపోదు. తింగు సార్వధాతుకం అని చెప్పలేదు, తింగు షిత్ సార్వధాతుకం అని చెప్పాడు. తింగు సార్వధాతుకం అని చెప్పలేదు, ఏం చెప్పాడు? తింగు షిత్ కూడా పక్కన ఇచ్చాడనమాట. ఇలాంటి సమస్య వస్తుంది కాబట్టి ఆయనకు తెలిసామాట. అది ఓన్లీ తింగులకు మాత్రం సార్వధాతుకం పేరు పెట్టి ఉంటే ఇప్పుడు మనకు గుణం అయ్యేదా? కాదు. సమస్య వచ్చేది, మేద్యతి రూపం సిద్ధించేది కాదు. అందుకే మహర్షి పాణిని ఏం చేశాడు? పక్కన షిత్ కూడా పదాన్ని కలుపుకున్నాడు. ఓన్లీ తింగులో ఉండే 18 ప్రత్యయాలకి కాదు, ఎక్కడైతే షిత్ ప్రత్యయం ఉందో, అంటే షకాలకి ఎక్కడైతే ఇత్తు చేశావో దానికి కూడా సార్వధాతుకం అని పేరు. కాబట్టి ఇక్కడ మనం శని కదా, శని లషక్వ తద్దితి అనే సూత్రం చేత షకాలకి ఇత్తు చేశామా, కాబట్టి ఇది షిత్ ప్రత్యయము. సకాలకి ఇత్తు చేసి లోపం చేశాం కాబట్టి ఇది ఏమంటాము? షిత్ ప్రత్యయము. కాబట్టి షిత్ ప్రత్యయం కాబట్టి ఈ సూత్రం వచ్చేసి తింగ్ షిత్ సార్వధాతుకం. దీనికి కూడా సార్వధాతుకం పేరు. ఓకేనా? దీనికి కూడా సార్వధాతుకం పేరు. ఇప్పుడు సార్వధాతుకం ప్రత్యయం పక్కన ఉంటే ఇది ప్రత్యయం కదా, ఇది కూడా ధాతు నుండి వచ్చింది, ధాతు వల్లనే వచ్చింది. కాబట్టి ఈ ప్రత్యయం పక్కన ఉంటే, శని ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి అంగం అని చెప్పాం. ఏంటి? ఒకవేళ టిప్పు తీసుకుంటే ముందు మిద్ యా అంగం అని చెప్పాను. ఇక్కడ శని తీసుకుంటాం, శని ప్రత్యయం పక్కన ఉంటే ముందు ఏముంది? ఓన్లీ మిద్, ఇది అంగం అవుతుంది. మిద్ మాత్రమే అంగం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంది, ఇప్పుడు అంగం మిద్. ఆ మిద్ లో ఉపదా ఏంటి? అంగంలో ఉపదా అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం ఏంటి? దాకారానికి ముందున్న అక్షరం ఈ. ఉపదా ఉంది. ఆ ఉపదాలు కూడా ఉండాలంటే ఉపదాలు కూడా ఏముండాలి? లఘు అక్షరం, లఘు పద అని చెప్పి లఘు ఉపద ఉండాలంటే లఘు అక్షరం కలిగి ఉపద ఉండాలి. లఘు అక్షరం ఉందా? ఈ లఘు అక్షరమే కదా. లఘు అంటే హ్రస్వాక్షరం ఉంది. కానీ అలాంటి ఉపదాలో లఘు అక్షరం కలిగినటువంటి అంగం ఉంది కాబట్టి అప్పుడు ఇది వచ్చి గుణం చేస్తా ఉంటుంది. ఇప్పుడు కండిషన్ దొరికే కదా. కాబట్టి శని నిమిత్తం చేసుకొని, ఈ టిప్పు నిమిత్తం కాకుండా శని నిమిత్తం చేసుకొని ఇక్కడ ఉపదాలో ఉండే లఘు అక్షరానికి గుణం అవుతుంది అని చెప్పింది. ఓకేనా? ఇప్పుడు అవుతుందా గుణము? చేసుకోవచ్చు కదా, కండిషన్ దొరికాయి కదా. దొరికే. ఓకే అండి, గుణం చేసుకోవాలి. ఆ గుణం చేసుకుంటే అవుతుందా పని? అవుతుంది. మేఘాలుగా మనకు మేద్యతి కావాలి, కానీ మళ్ళీ ఇంకొక సూత్రం వచ్చి అడ్డుపడింది. నువ్వు ఎలా చేసుకుంటావండి మధ్యలో గుణము? ఏం చెప్పింది? ఎందుకు అడ్డుపడింది? ఇది వచ్చి గుణం ప్రాప్తం అవుతుంది. రాసుకోండి. అనేన సూత్రేనా ఏం రాసుకునే మీరు? పుగంత లఘు పదసి ఏం రాశారండి? పుగంత లఘు పదసి దాని మీనింగ్ ఏం రాశారు చెప్పండి. అనేన సూత్రేణ లఘుపద అంగస్య సార్వధాతుకే పరతః గుణే భవతి. గుణో భవతి, గుణో భవతి, గుణః ప్రాప్తః అనాయన. గుణో భవతి స్థానే భవతి తీసే ప్రాప్తః అనాయన. గుణో ప్రాప్తః బ్రాకెట్ లో పెట్టుకోండి. అంటే ప్రాప్తమైంది అంటే దీని లక్ష్యం వచ్చి ప్రాప్తం అవుతుంది. ఇక్కడ శని ప్రత్యయం పక్కన ఉంది కదా, అందుకే ప్రాప్తం అవుతుంది. ఓకేనా? ముందు మనం టిప్పుని తీసుకుంటే కాలేదు, తర్వాత శని తీసుకుంటే అవుతుంది, శని ప్రత్యయం నిమిత్తం తీసుకుంటే అవుతుంది. ఇక్కడ అంటే ఇక్కడ నిమిత్తం ఎవరు ఉన్నారు మనకు? ఇక్కడ గుణం రావడానికి నిమిత్తం ఎవరు ఉన్నారు? ఇక్కడ మొట్టమొదటి టిప్పు ప్రత్యయం నిమిత్తం తీసుకొని, టిప్పు ప్రత్యయం సాధారణం కాబట్టి ఆ సాధారణ ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి గుణం చేస్తా అని చెప్పుకున్నాం. కానీ కాలేదు. టిప్పు ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని ముందుకు గుణం చేసుకుంటే పని కాలేదు మనకు. ఎందుకంటే ఉపద ఉంది కానీ ఉపద లఘు లేదు, లఘు అక్షరం లేదు, అందుకే పని కాలేదు. మనకి దానికి ఏం చేసాం? అందుకే మనం మధ్యలో శని ప్రత్యయం నిమిత్తం తీసుకున్నాం. అంటే శని ప్రత్యయం సాధకం ఉంది, ఆ సాధక ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి అంగం అయిపోయింది. అంటే ముందు దానికి అంగం అని పేరు పెట్టుకుంటున్నా అంటే ప్రత్యయం కూడా ఖచ్చితంగా ఉండాలి. ఉంది కదా, ఉంది కానీ గుణం చేసుకుంటాం. అంటే ఇప్పుడు గుణం కావడానికి నిమిత్తం ఎవరు? శని ప్రత్యయం. శని ప్రత్యయం ఉంది కాబట్టి గుణం చేసుకుంటాం. అంటే గుణం రావడానికి కారణం ఎవరు? ఇక్కడ శని ప్రత్యయం. ఓకేనా? ఓకే, ఇప్పుడు రాసుకోండి. సార్వధాతుకం అపిత్ రాసుకోండి. సార్వధాతుకం అపిత్, సార్వధాతుకం అపిత్ సార్వధాతుకం అపిత్ రాసుకునేదండి. సార్వధాతుకం అపిత్ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అపిత్ సార్వధాతుకం ంగిత్ వత్ భవతి. అపిత్ సార్వధాతుకం ంగిత్ వత్ భవతి. ంగిత్ కక గగంగ ంగిత్ వత్ భవతి. అపిత్ సార్వధాతుకం
గిత్వత్ భవతి అనే సూత్రం ఏముంటుంది? అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి. ఓకే, రాసుకున్నారా? అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఎన్ని సార్వధాతుకాలు ఉన్నాయండి? ఎన్ని సార్వధాతుకాలు ఉన్నాయి? ఒకటి టిప్ ఒకటి 3 ఉన్నాయి కదా? టిప్ చెన్ 2 ఉన్నాయి బాబు. 2 ఉన్నాయి. సెన్ ఒకటి, సెన్ ఒకటి, యా ఒకటి, టిప్పుగా ఉంది. 2 సార్వధాతుకాలు. ఇదేమంటుంది? అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి. దీంట్లో సెన్ అనేది పిత్ సార్వధాతుకమా అపిత్ సార్వధాతుకమా? అపిత్ సార్వధాతుకం. అపిత్ సార్వధాతుకమా? టీ ఏమో సార్వధాతుకం. ఏంటండి? ఓకే, ఒక్క నిమిషం. సెన్ అనేది మనకి రెండు సార్వధాతుకాలే. ఇదేముంటుంది? అపిత్ సార్వధాతుకానికి గిత్వత్ చేస్తా ఉంటుంది. అపిత్ సార్వధాతుకానికి. ఇప్పుడు టిప్పుని తీసుకుందాం. కరెక్ట్, మీరు చెప్పిన సెన్ లో అపిత్ సార్వధాతుకం అని. సెన్ లో ఏంటి? సెన్ ప్రత్యయం. సెన్ లో నకారం కిత్తి చేశాం కాబట్టి నిత్ సార్వధాతుకం. పిత్ సార్వధాతుకం కాదు, నిత్ ఉంది దాంట్లో. ఏ అక్షరానికి కిత్తి చేసాం దాన్ని నిత్ సార్వధాతుకం అంటాం. టిప్పులో ఏం చేసాము? పకారానికి కిత్తి చేసాం, పిత్ సార్వధాతుకం. టిప్పేమో పకారానికి టిప్పు ప్రత్యయంలో పకారానికి కిత్తి చేసి లోపం చేసాం కాబట్టి పిత్ సార్వధాతుకం అంటాము. సెన్ లో ఇది కూడా సార్వధాతుకమే, కానీ ఈ సార్వధాతుకం ఏ అక్షరానికి కిత్తి చేసాము? నకారం. షెన్ లో నకారానికి కిత్తి చేసాము, నిత్ సార్వధాతుకం అంటాం. ఓకేనా? 2 సార్వధాతుకాలే కాబట్టి ఒకటి నిత్ సార్వధాతుకం, ఒకటి పిత్ సార్వధాతుకం. అంటే ఒక దాంట్లో పకారం కిత్తి చేసాం కాబట్టి పిత్ సార్వధాతుకం అని చెప్పాము, ఒకసారి నకారం కిత్తి చేసాం కాబట్టి దాన్ని నిత్ సార్వధాతుకం అని చెప్పాము. ఓకేనా? ఈ సూత్రం వచ్చి ఏమంటుంది? అపిత్ సార్వధాతుకాన్ని గిత్వత్ చేస్తాను అంటుంది. దీంట్లో అపిత్ సార్వధాతుకం ఏమదు అంటే పిత్ లేని సార్వధాతుకం ఏమదు? సెన్. పిత్ సార్వధాతుకం గిత్వత్ చేయదు, అది పిత్ ఉంది కదా. పిత్ లేనిది ఏదైతే ఉందో దానికి గిత్వత్ చేస్తానని చెప్పి. అంటే సెన్ అనేది గిత్ లేక దాంట్లో గిత్ ఉంది కాబట్టి దానికి గిత్వత్ చేసింది. అంటే గిత్వత్ చేయడం అంటే గకారానికి ఇత్ చేసినట్టుగా దాన్ని భావించు. అంటే ఇప్పుడు నకారం కదా, నకారంగా దాంట్లో గకారానికి ఇత్ చేసినట్టుగా భావించు. గిత్వత్ భవతి అని చెప్పి. అర్థమైందా? అంటే గకారానికి ఇత్ చేస్తే ఏవైతే పనులు ఉంటాయో ఆ పనులు చేసుకో అని చెప్పి. అర్థమైందా? ఇప్పుడు ఎవరు లేనప్పుడు ప్రతినిధిగా ఎవరైతే ఉన్నదో వారినే భావించి నువ్వు పని చేసుకో అని చెప్పి. అట్లాగా లేదా వాస్తవం యథార్థంగా లేదు. ఒక ప్రతినిధిగా వారి స్థానంలో పెట్టామన్నమాట. ఇప్పుడు ఒక్కోసారి ఎమ్మెల్యే ఏదో రాజీనామా చేస్తేనా, ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే ప్రతినిధిగా ఎవరు ఉంటారు? పక్కన రాష్ట్రపతి ఏదో వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కింది వాళ్ళు నాయకులు ప్రతినిధిగా పనిచేస్తారు. అంటే వారు ముఖ్యమంత్రి స్థానం వెళ్తున్న వారిగా భావించి మనం పని చేసుకుంటాం. ఇక్కడ నిత్ సార్వధాతుకము అయినప్పటికీ కూడా దాన్ని గిత్తుగా భావించి పని చేసుకో. అంటే గిత్తులో వచ్చినప్పుడు ఏవైతే పనులు జరుగుతాయి ఇక్కడ కూడా పనులు జరిగిపోతాయి. సరే, మొత్తానికి అపిత్ సార్వధాతుకం గిత్తువత్ చేసింది. ఇది అపిత్ సార్వధాతుక శ్రేణి కాబట్టి దానికి గిత్తువత్ చేసింది. ఓకేనా? కాబట్టి అనేన సూత్రేణ అపిత్ సార్వధాతుకం గిత్తువత్ భవతి. ఇక్కడ అపిత్ సార్వధాతుక శ్రేణి కాబట్టి దానికి గిత్తువత్ అయిపోయింది. అర్థమైందా? శ్రేణికి మాత్రం గిత్తువత్ చేశాం. ఓకే, ఇది బాగుంది. ఇప్పుడు మనకు పుగంత లఘు పదశచ సూత్రం ఉందా? పుగంత లఘు పదశచ వచ్చే ఉంది. ఏం చెప్పింది? లఘు పదాకి గుణం చేస్తా అని చెప్పిందా? శని ప్రత్యయం నిమిత్తం చేసుకొని లఘు పద గుణం చేసి ఏం చేసింది? గుణం చేస్తుంది. ఏది? మిద్దులో ఉండే ఇకారానికి లఘు, ఉపదాలో ఉండే లఘు ఇకారానికి గుణం చేస్తా ఉంటుంది. చేస్తా ఉంటే చేయబోతుంది. ప్రాప్త అని చెప్పా, చేయబోతుంటే కింగిత్య ఒక సూత్రం రాసుకుని దాని కింద రాసుకుని కింగితిచ ఇది గుణం చేయబోతుంటే ఇది సూత్రం వచ్చింది. కింగితిచ రాసుకున్నారా? కింగితిచ. ఓకే, కింగితిచ. దీన్ని ఓపెన్ చేయడం ఒకసారి. 1 1 5 1 1 5 అంటే 1వ అధ్యాయము 1వ పాదము 5వ సూత్రం. దాని పక్కనే ఉందండి, మనం చెప్పుకునే దాని పక్కనే. ఓపెన్ చేసారండి. పేజ్ నెంబర్ 8 పేజ్ నెంబర్ 8.
ఎనిమిదో పేజీ కిందనే ఉంది. ఇదేమంటుంది? ఒకసారి కింగితిచ అంటే సప్తమి విభక్తి ఏకవచనం. సప్తమి విభక్తి అనగానే ఎక్కడ పని అవుతుందండి? కింగితిలో సప్తమి విభక్తి పద విభాగం చూడండి. సప్తమి అంటే ఎక్కడ పని అవుతుంది? ముందుకు పని అవుతుంది చెప్పాను. సరే, సమాసం చూడండి. ఆ కింగితిని ఎలా విడగొట్టాడు? గశ్చ, కశ్చ, గశ్చ. దాన్ని ఏమైనా కక్కం, కక్కం, మూడింటిని కలిపితే కక్కంగా అయిపోయింది. ఆ కక్కం ఇతో యస్య, ఆ కకారము గకారము, గకారము కకారము గకారం ఇతౌ యస్య, ఇత్ చేసాము ఏ ప్రత్యయంలో అయితే ఇతౌ యస్య దాన్ని కింగిత్ అంటాం. తస్మిన్ కింగితి. ఓకే, ఇప్పుడు అర్థం చూడండి. ఇప్పుడు అర్థాన్ని గమనించండి. గిత్ అంటే గకారానికి ఎక్కడైతే ఇత్ చేసిన దాన్ని గిత్ అంటాం. తర్వాత కిత్తు ఎక్కడైతే కకారానికి ఇత్ చేసిన దాన్ని కిత్ అంటాం. ఇంకోటి గిత్ ఎక్కడైతే గకారానికి ఇత్ చేసిన గిత్ అంటాం. గిత్ కిత్ గిత్ నిమిత్తకే ఇకః స్థానే అంటే ఇక్కు స్థానంలో ఏ గుణవృద్ధి ప్రాప్నుత తే నాభవత. నువ్వు గకారాన్ని నిమిత్తం చేసుకొని అంటే గిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని లేదా కిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని గిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని నువ్వు ఏవైతే ఇక్కు స్థానంలో గుణము గాని వృద్ధి గాని చేస్తావో అవి కావు. ఏ గుణవృద్ధి ప్రాప్నుత తే నాభవత అంటే గిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని గాని, ఇంకోటి ఏంటి కిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని గాని, ఇంకా గిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని నువ్వు ఏదైతే అంగంలో గుణం చేసుకుంటావో అవి గుణము గాని గుణం చేసుకో వృద్ధి చేసుకో అవి కావు. ఇది దీని యొక్క తాత్పర్యం. ఇక్కడ మనం ఏం చేసుకోబోతున్నాము? శని ప్రత్యయం ఉంది కదా, శని ప్రత్యయం నిమిత్తం చేసుకొని సాధక ప్రత్యయం కాబట్టి ఆ సాధక ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి మనము ఉపదాలో ఉండే లఘు ఇకారానికి గుణం చేసుకోబోతున్నామా? అంటే గుణం చేసుకోవడానికి నిమిత్తం ఎవరు? గిత్ సార్వధాతుకం. గిత్ సార్వధాతుకం అనేది గిత్ సార్వధాతుకమైన మనం గిత్ అని పేరు పెట్టామా? గిత్ సార్వధాతుకం నిత్ సార్వధాతుకమా? లేదు, గిత్ సార్వధాతుకం కదా. షిత్ సార్వధాతుకం. కాదండి, శక్తి కాదు. శక్తి ఉంది కానీ ఉంది, కానీ షన్లో ఏముంది? నిత్ కూడా ఉంది కదా. షన్ అంటే మనం నిత్ సార్వధాతుకం అన్నమాట. నిత్ సార్వధాతుకం నిమిత్తం చేసుకొని మనము ముందుండే ఉపదాకి గుణం చేసుకోబోతున్నామా? అంటే మనం గుణం రావడానికి నిమిత్తం ఏదో శని ప్రత్యయం, అది ఏంటి? నిత్ సార్వధాతుకం. ఓకేనా? నిత్ సార్వధాతుకం. కానీ మనం సార్వధాతుకం అపిత్ వచ్చి ఏం చెప్పింది? ఇది సార్వధాతుకం ఏదైతే ఉందో అపిత్ సార్వధాతుకం నేను గిత్తువత్ చేస్తాను. ఏదైనా కానీ అపిత్ సార్వధాతుకం ఉంటే దానికి ఏం చేస్తాను? నేను గిత్తువత్ చేస్తాను అని చెప్పింది. ఏం చేసింది? గిత్తువత్ చేస్తా. అందుకే గిత్తువత్ చేసేసింది. దానికి ఏం చేసింది? నిత్ సార్వధాతుకం ఏం చేసింది? గిత్తువత్ చేసి పాడేసింది దాన్ని. ఎవరు? సార్వధాతుకం అపిత్. ముందు పేరు పెట్టినా కదా. ఇప్పుడు అది వచ్చి శని ప్రత్యయం ఏం చేసింది? గిత్తువత్ అంటే గకాలని ఇత్తు చేసిన విధంగా చేసింది. మామూలుగా నిత్ సార్వధాతుకం ఏం చేసింది? గకాలని ఇత్తు చేసిన సార్వధాతుకంగా మార్చేసింది. ఈ సూత్రం వచ్చేసింది. అప్పుడు ఆ దాన్ని నిమిత్తం చేసుకొని ఆ శన్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని అంటే గిత్ సార్వధాతుకం నిమిత్తం చేసుకొని మనం గుణం చేస్తున్నామా? అంటే గుణం రావడానికి నిమిత్తం ఏదు? ఈ శన్. దాన్ని గిత్తువత్ చేశాం కాబట్టి నేను చేసినా చేయకుండా అది నిమిత్తమే. అంటే గిత్తువత్ చేశాము. ఇప్పుడు ఆ గిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని గుణం చేస్తా అంటున్నావు కదా, అవి కావు. అర్థమైందా? ఇంకా సందేహం ఇంకా ఉందా? ఇప్పుడు గిత్ అని ఎందుకు పేరు పెట్టి అంటే ఈ సూత్రం నిరోధించిందన్నమాట. ఇది నువ్వు గుణం చేసుకుంటున్నావు కదా, సారధాతుక శని ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని నువ్వు టిప్పుని ప్రత్యయం నిమిత్తం చేసుకునే గుణం కాలేదు నీకు, దాన్ని వదిలేసావు. మరి ఇప్పుడు శని ప్రత్యయం నిమిత్తం చేసుకుని గుణం చేసుకోబోతున్నావు అంగంలో. ఎందుకంటే అది ఉపదా దొరికింది, ఉపదా లఘు కూడా దొరికింది, లఘు అక్షరం దొరికింది. అయితే గుణం మిద్దిలో ఉండే ఈకి గుణం ఏ చేసుకోబోతున్నావు? శని ప్రత్యయం ఉంది కాబట్టి. కానీ ఇది వచ్చి ఏం చెప్పింది? గిత్ కింగిత్ వచ్చి నువ్వు గిత్ సారధాతుకాన్ని నిమిత్తం చేసుకొని గుణం చేసుకుంటా అంటే నేను కానివ్వను, ఆ పని చేయను అని నిలబెట్టేసింది. అప్పుడు మీ సందేహం అడగొచ్చు, ఇక్కడ గిత్ ఎక్కడ ఉందండి? ఇక్కడ మన నిత్తు ఉంది కానీ గిత్ ఎక్కడ లేదు కదా. గిత్తు ఉంది, గిత్తు ఉంది. శని ప్రత్యయాన్ని నేను నిమిత్తం చేసుకుని సారధాతుకం, కానీ నిత్తు సారధాతుకం, గిత్తు సారధాతుకం కాదు. నేను నిత్య సారధాతుకం నిమిత్తం చేసుకుని గుణం చేసుకుంటాను అంగానికి. అప్పుడు సారధాతుకం అపిత్ వచ్చింది. లేదు, నేను అపిత్ సారధాతుకం ఏదైతే ఉందో దానికి నేను గిత్తువత్ చేస్తాను, అందుకే ముందు వచ్చి చేసి పెట్టుకుంది అన్నమాట. అది కానీ ఆ గుణం కాకూడదని చెప్పి ముందు వచ్చి
సార్వధాతుకం అపిత్ ఎక్కడైనా సార్వధాతుకం అనుకో, అది అపిత్ సార్వధాతుకం అయితే నేను ఖచ్చితంగా గిత్వత్ చేస్తాను అని ముందు గిత్వత్ చేసి పెట్టింది అన్నమాట. తెలుసు ముందు ఇక్కడ గుణం వస్తుందని చెప్పి, అందుకే ముందు గిత్వత్ చేసుకుంది. ఇప్పుడు నన్ను ఆ గిత్వత్ చేసిన తర్వాత ఆ గిత్వత్ నిమిత్తం చేసుకుని నువ్వు గుణం చేయబోతున్నావు, అవి కావు. అర్థమైందా? మనం గుణము రావాలి అంటే శన్ ప్రత్యయం ఖచ్చితంగా నిమిత్తం ఉండాలి. దానికి సార్వత్రిక ప్రత్యయం పక్కన ఉంటే గుణం చేస్తా ఉంటుంది. కానీ ఆ శన్ ప్రత్యయం నిమిత్తం చేసుకొని గుణం చేస్తా అంటే అది కావు. అందుకే గిత్ ప్రత్యయం గిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని నీవు ఏవైతే గుణం చేస్తావో అవి కావు. ఇది నిమిత్తం కాకుండా డైరెక్ట్ చేసుకుంటే చేసుకున్నావు, కానీ శని ప్రత్యయం నిమిత్తం ఉండకూడదు. నువ్వు గుణం రావడానికి శని ప్రత్యయం నిమిత్తం కాకూడదు. కానీ నువ్వు సార్వత్రిక ప్రత్యయం పక్కనే ఉంటేనే పుగంత లఘు పద శచి వచ్చి గుణం చేస్తుంది. అది సార్వత్రిక ప్రత్యయం లేకపోతే గుణం చేయదు, డైరెక్ట్ గా చేయదు. అర్థమైందా? అందుకే ఇది వచ్చేసి కింగితిచ వచ్చేసి అది గుణం కాకుండా నిషేధించేసింది. అర్థమైందా? ఇప్పుడు రాసుకోండి కింగితిచ. అనేన సూత్రేణ గిత్ నిమిత్తకే గిత్ నిమిత్తక్ ప్రత్యయ పరతః గిత్ నిమిత్తక్ ప్రత్యయ పరతః గిత్ నిమిత్తక్ ప్రత్యయ పరతః ఏ గుణ వృద్ధి ప్రాప్నుతః తే నా భవతః. గిత్ నిమిత్తక్ ఏ గుణ వృద్ధి ప్రాప్నుతః తే నా భవతః అంటే గిత్ ప్రత్యయం నిమిత్తం చేసుకొని గుణం కానీ వృద్ధి చేసుకుంటావో అక్కడ కావు. గిత్ సూత్రేణ గిత్ ప్రత్యయ పరతః గిత్ ప్రత్యయ పరతః గుణః నా భవతః. ఏ ప్రాప్తః సా నా భవతి. గిత్ ప్రత్యయ పరతః యః గుణః ప్రాప్నోతి సా నా భవతి. అనేన సూత్రేణ గిత్ నిమిత్తక్ యః గుణః ప్రాప్తః యః గుణః ప్రాప్త అంటే గిత్ నిమిత్తం చేసుకు ఏదైతే గుణం ప్రాప్తమైందో యః గుణః ప్రాప్తః సహ నా భవతి. కింగితిచాకి ఆన్సర్ చెప్తున్నా. ఏం చెప్పాను? గిత్ నిమిత్తక్ యః గుణః ప్రాప్తః అంగస్య యః గుణ ప్రాప్తః కూడా రాసుకోండి. గిత్ నిమిత్తక్ అంగస్య అంగానికి యః గుణః ప్రాప్తః ఏదైతే గుణం ప్రాప్తమైందో సా నా భవతః. ఓకేనా? నువ్వు గిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని నువ్వు గుణం చేసుకుంటా అంటే అది కాదు అని చెప్పింది. పుగంత లఘువేసి వచ్చి గుణం చేస్తా అంటే ఇది కాదని చెప్పింది. కానీ మనకు గుణం కావాలి, ఏం చేయాలి ఇప్పుడు? అందుకే పక్కనే వచ్చింది, రాసుకోండి. మిదేర్ గుణ ఏంటండి? మిదేర్ గుణ కింగితి అర్థమైందా? ఓకేనే. మిదేర్ గుణ మిదేర్ గుణ ఇప్పుడు ఇది వచ్చిందా? ఇదేమంటుంది? ఓపెన్ చేయండి, ముందు రాసుకోండి. మిదేర్ గుణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ మిదేర్ గుణ దానికి తాత్పర్యం అండి. ఇప్పుడు అంగాధికారంలో ఉంది. అనేన సూత్రేణ మిదేర్ అంగస్య గుణో భవతి. మిదేర్ అంగస్య గుణో భవతి. మిదేర్ అంగస్య గుణో భవతి. ఇదేమైందండి? మిద్ అంగానికి గుణం అవుతుంది అని చెప్పింది. ఏం చెప్పింది? స్పష్టంగా మిదేర్ అంగస్య మిద్ అంగానికి గుణం అవుతుంది చెప్పింది. ఇది పక్కన ఎవరు అడిగే కండిషన్ పెట్టలేదు. సాధాత్మక ఉండాలన్నా ఆధాత్మక ప్రత్యయం ఉండాలి, అవన్నీ కండిషన్ పెట్టి మిద్ అంగం అంటే చాలు. అంగం పేరు ఉంది కదా, నువ్వు సెన్ తీసుకో దానికి అంగం అని పేరే, టిప్పు తీసుకో అంగం అని పేరే. అంగంలో కూడా మనకు స్పష్టంగా చెప్పింది. ఒకవేళ టిప్పు తీసుకున్నా మిద్ అంగానికి అని చెప్పాం అనుకోండి, ఆ మిద్దుకు మాత్రమే చూసుకుంటాం, దాని పక్కన ఉండేది ఇక్కడెక్కడ నువ్వు చూసుకోమాట. ఏం చెప్పింది? మిదేర్ అంగస్య గుణో భవతి అని చెప్పింది. మిద్ అంగం ఏమంటే చాలు. ప్రత్యయం పక్కన శని ప్రత్యయం పక్కన ముందు దానికి అంగం అయిపోయింది కదా, అది మిద్ అంగమే కదా, కాబట్టి ఆ మిద్ అంగానికి గుణం చేసుకో అని చెప్పింది. అర్థమైందా? మిద్ అంగానికి గుణం చేసుకో అని చెప్పి పక్కన సాధాత్మకంగా ఉండాలి, ఆధాత్మకంగా ఉండాలి, అవన్నీ ఏం చెప్పలేదు, కండిషన్స్ ఏం చెప్పలేదు.
కాబట్టి గుణం అవుతుంది. ఓకేనా? చూడు, పుగంత లఘు పదశ వచ్చేసి గుణం చేస్తా అంటే ఇది దానికి సాధారణ గుర్తుపెట్టి పెట్టాం కాబట్టి గుణం కాదు. ఏం చేయాలి? గుణం చేసుకోవాలి. అందుకో కేవలం మిద్ ధాతుకి సపరేట్ గా ఉసికి గుణం చేయడం కోసమే మిదర్ గుణ అనే సూత్రం రచించాల్సి వస్తుంది మహర్షి పాణినికి. మిదర్ గుణ దీనికోసం ఈ యొక్క ధాతు కోసం మిదర్ గుణ ఇంత పెద్ద సూత్రం రచించాడు మహర్షి పాణిని. ఎందుకంటే రెండో వికల్పం లేదు. అది మొదట్లోనే దీన్ని తీసుకోకూడదండి. ఏంటండి? ఫస్ట్ మొదట్లోనే మిదేర్ గుణ తీసుకోవచ్చు కదా. మిడిల్ గుణ తీసుకో ముందు. అది దాని కండిషన్లు అవన్నీ ఉన్నాయి కదా, అవి ఎక్కడికి పోతాయి? ఈ సూత్రాలను చూపించాలి. సమాధానం కలిపి ఎందుకు ఇచ్చాడు? దీనికోసం గుణం చేయకూడదని కదా. అర్థమైందా? కొన్ని చోట్ల ఇక్కడ మనకు వృద్ధి ప్రాప్తం, కొన్ని చోట్ల ఇక్కడ మనం గుణం కాల్ చేసుకున్నాం, కొన్ని చోట్ల గుణం నిజంగా అవసరం లేదు. గుణం చేసుకుంటే మన అనిష్ట రూపం సిద్ధిస్తుంది. అప్పుడు వచ్చి నిషేధిస్తాయి, అప్పుడు మనకు లాభమే. దీనివల్ల లాభ నష్టాలు రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు లాభం కాదు, ఏదో ఒక రకం గుణం చేసుకున్నాం, దాంతో కావడం లేదు. కొన్ని చోట్ల దాన్ని గుణం కాకపోవడం ఇష్టసిద్ధి అనమాట. నిషేధించడం వల్ల గుణం వస్తుంది, మనకు ఇష్టసిద్ధి సిద్ధిస్తుంది. అక్కడ ప్రాప్తం ఏంటి? ఏవైతే దాని లక్షణాలు కనిపిస్తున్నాయి అవన్నీ మామూలుగా వచ్చేస్తాయి. పుగంత లఘుపతి రావడానికి దాని కండిషన్ మొత్తం వచ్చే గుణం చేస్తా ఉంటుంది. కానీ అప్పుడు గిత్తు చేసింది కాబట్టి మళ్ళీ నిలబడిపోయింది అంతే. ఏ సూత్రాలకి ఏ కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్లు ఏవైతే కనిపిస్తాయో ఆటోమేటిక్గా ప్రతి సూత్రం వచ్చి అక్కడ ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ దానికంటే బలమైన సూత్రాలు వచ్చేసి వాటిని నిషేధిస్తాయి. ఇప్పుడు మనకు గుణం బాగా అవుతున్న సమయంలో పుగంత లఘు అన్ని తిప్పుని తీసుకుంటే కాలేదు, కానీ శని తీసుకుంటే గుణం ప్రాప్తమైంది కదా. ప్రాప్తం చేసుకోబోతుంటే మళ్ళా కింగి తెచ్చవచ్చి నిషేధించింది. నువ్వు గిత్తు నిమిత్తం చేసుకుని గుణం చేసుకోబోతున్నా కాదు. గిత్తు ఎక్కడ ఉంది? అది నిత్తు కదా అంటే లేదు, సారధాతుకు అపిత్ వచ్చి ముందు గుణం దానికి గిత్ అని పేరు పెట్టేసింది. సారధాతుకు అపిత్ అనే సూత్రం వచ్చేసి అపిత్ సాధన గిత్ అని పేరు పెట్టేసింది. కాబట్టి గిత్తు సారధాతుకు నిమిత్తం చేసుకుని గుణం చేసుకుంటున్నావు కాబట్టి అది కాదు. ఒకవేళ నువ్వు గిత్ అని పేరు పెట్టకపోయింటే గుణం చేసుకునేదానివి, ఆ సూత్రం గుణం అయిపోయేది. కానీ గిత్ ఎందుకు పేరు పెట్టావు కాబట్టి కాదు. కాబట్టి మళ్ళీ సపరేట్ గా మహర్షి పాణి మిదేర్ గుణ అని చెప్పి దీంతో ఈ గుణం కల్పించాల్సి వచ్చిందంట, గుణం చేయించాల్సి వచ్చిందంట. ఇది ఏమంటుంది? కండిషన్ ఏం పెట్టలేదు, అంగం అయితే చాలు, మీద అంగాన్ని గుణం చేసుకోని చెప్పింది. అందుకే ఏ సమస్య లేదు. గుణం చేసుకోబోతుంటే ఈకో గుణ వృద్ధి ఇప్పుడు చెప్తుంది. గుణం చేసుకో, ఎక్కడ చేసుకుంటావు గుణం? ఎవరికి చేసుకుంటావు? గుణం చేసుకో అని చెప్పి ఇక్కడైతే ఈ ఉండదు, ఇక్కులకు మాత్రమే చేసుకో. ఇప్పుడు అంగానికి గుణం చేసుకో అని చెప్పింది. అంగానికి గుణం అంటే మా ఉంది, మాలో ఈ ఉంది, దా ఉంది. ఎవరికి చేసుకుంటావు? మాకి చేస్తావా? మాలో ఉండే ఈకి చేస్తావా? లేదా దకానికి చేస్తావు? అంగానికి గుణం అవుతుంది, మిగతా రంగస్య గుణం అవుతుంది అని చెప్పాం. ఎవరికి చేస్తావు గుణం? అవునా? సత్యం వస్తుందా? అంగం అంటేనే మొత్తం మిద్ అనేది అంగం. మనకు తెలియదు, నేను పక్కన పెడదాం. అంగానికి గుణం చేసుకోని చెప్పి మాలో ఉంది, మిద్దు ఉంది, దాంట్లో ఎవరికి చేస్తావు? దకారం చేసుకుంటావా? మాకు చేసుకుంటావు? మాలో ఉండే ఈకి చేస్తావు? ఎవరికి చేస్తావు? ఆ సందేహ నివృత్తి కోసం ఈకో గుణ వృద్ధి అని వచ్చేసింది, పరిభాష వచ్చింది. నువ్వు అంగానికి గుణం చేసుకుంటే అంగంలో ఉండే ఇక్కులకు మాత్రమే గుణం చేసుకో. అర్థమైందా? ఎందుకు వచ్చిన సూత్రం వచ్చిందా? అది ఇచ్చి గుణం చేస్తా అంటే అంగానికి గుణం ఎవరికి చేసుకోవాలంటే గుణ కుట్ర పోతుంది, రాసుకోండి. మిడిల్ గుణ రాసిన అనే సూచన అంగస్య గుణో భవతి. అంగస్య గుణ కుట్ర భవతి దాని కింద అంగస్య అంగానికి గుణ కుట్ర భవతి. అంగంలో ఎక్కడ అవుతుంది? కుట్ర భవతి. రాయండి ఈకో గుణ వృద్ధి. ఇప్పుడు రాయండి ఈకో గుణ వృద్ధి. అనేన సూచన యత్ర గుణః ప్రాప్తః తత్ ఇకః స్థానే గుణః భవతి. దాంట్లో ఒక నిమిషం కొంచెం యస్య అంగస్య గుణః ప్రాప్తః, ఏ అంగానికి గుణం ప్రాప్తం, యస్య అంగస్య గుణః ప్రాప్తః తత్ర ఇకః స్థానే గుణః భవతి అని. యస్య అంగస్య అంటే అదే తాత్విక కొంచెం మార్చి చెప్తున్నా అండి. మార్గ దాంట్లో ఉండేది ఇకో గుణ ఇక వృద్ధి స్యాత్ గుణ ఎత్ర గుణ వృద్ధి శబ్దాభ్యం ఎత్ర గుణ వృద్ధి శబ్దాభ్యం తత్ర ఇకః ఇది షష్ట్యంతం పదం ద్రష్టవ్యం అని. దాని తాత్పర్యం ఏంటి? ఇకః స్థానే గుణః భవతః ఇత్యర్థః అని దీని తాత్పర్యం. అంటే ఎక్కడ గుణం చేసుకుని వృద్ధి చేసుకుని ఇక్కులకు మాత్రమే చేసుకొని చెప్తుంది. నేను డైరెక్ట్ గా ఇక్కడ
చెప్పిస్తున్నాను. ఇగంతస్య ఏం చెప్పాడు? అనే సూత్రేనా ఏం చెప్పండి? అంగ అనేన సూత్రేనా యస్య అంగస్య యస్య అంగస్య గుణ- गुणः प्राप्तः యస్య అంగస్య గుణః ప్రాప్తః తత్ర ఇకః స్థానే గుణః భవతి. ఇక్కః స్థానే ఇక్కులకు మాత్రం గుణం చేసుకో. ఇప్పుడు ఏ అంగానికి ప్రాప్తింది? మిద్ అంగానికి ప్రాప్తి. యస్య అంగస్య మిద్ అంగస్య గుణః ప్రాప్త తత్ర అంటే అక్కడ ఇక్కకు స్థానం ఇక్కః స్థానే గుణః భవతి అని చెప్పింది. యస్య అంగస్య గుణః ప్రాప్తః తత్ర ఇకః స్థానే ఇక్కులకు మాత్రమే ఇకః స్థానే ఏవ గుణః భవతి. తత్ర ఇకః స్థానే ఏవ గుణః భవతి. ఇక్ స్థానంలో మాత్రమే ఏవంటే మాత్రమే గుణః భవతి గుణం అవుతుంది. ఇప్పుడు ఎవరికి ప్రాప్తమైంది? మిద్ అంగానికి ప్రాప్తమైంది కదా. ఆ మిదులు ఇక్ అంటే ఎవరు? ఈ ఉ రు లు ఈ 5 అక్షరాలు. ఈ ఉ రు లు ఈ 4 అక్షరాలు. ఈ 4 అక్షరాలు ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ ఏముంది? మిద్దులో ఈ ఉంది, మా కాదు దా కాదు. ఇక్కులో ఉండే అక్షరాలు వాటికి చేసుకోవాలి. ఈ ఒకటే ఉంది కదా దానికి చేసుకుంటాం. ఇప్పుడు సమస్య లేదు. ఓకేనా? ఇక్కులకు మాత్రమే చేసుకో అని చెప్పింది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? అది వచ్చి గుణం చేస్తా అంటే గుణం ఎక్కడ చేయాలి? నేను ఇక్కులకు మాత్రమే చేసుకొని ఇది వచ్చి చెప్తున్నా అంట. ఇప్పుడు ఇది రావడం సహజమే, ఇది సార్థకమే కదా. ఒకవేళ లేకపోతే అక్కడ మన సందేహం వచ్చేదా? ఎక్కువ గుణ విద్య సూత్రం లేకపోతేనా మనకు సందేహం వచ్చేదే కాదా? ఖచ్చితంగా వచ్చేది. అది ఊరికి అంగాన్ని గుణం చేసుకో అని చెప్పావు కానీ ఏ వర్ణానికి చేసుకోవాలని చెప్పలే కదా. మనకు 3 వర్ణాలు ఉన్నాయి దాంట్లో. ఉమ్ము ఉంది, ఈ ఉంది, దా ఉంది. సమస్యనే కదా. ఎవరు అడగొచ్చు, పూర్వపక్ష అడగదు. అంగాన్ని చెప్పావు కదండి, నేను ఈకి చేస్తాను గుణం చేస్తా అంటే మాకెందుకు చేసుకోలేదు? నువ్వు మాకెందుకు చేసావు? దాకి చేసుకోవచ్చు కదా. మనకి క్లారిటీ ఏం చెప్పలేదు కదా. నువ్వు దానికి ఎందుకు చేసుకున్నావు? ప్రశ్న కలగవచ్చు. ఆ ప్రశ్న నివృత్తి కోసం ముందే, అందుకే మనం ఏం చెప్పినా కూడా మన మాటల్లో సందేహం అని ఉత్పన్నం చేయకూడదు. అదే సిద్ధాంతం అండి. ఏం చెప్పినా సందేహం ఉండకూడదు అంట ఎప్పుడు కూడా. ఇప్పుడు ఏమైనా ఆ ప్రశ్న వేయడానికి సాహసం ఉంటుందా? సాహసం చేయడానికి లేదన్నమాట. ప్రశ్న వేయడానికి పూర్వపక్షికి వికల్పం లేదన్నమాట. అవకాశం కూడా ఇవ్వలేదు పూర్వపక్షికి. సందేహానికి ఉత్పన్నం కావడానికి ఆ సందేహాన్ని ఇవ్వలేదు. అందుకే ముందే చెప్పాడు ఇక్కహ, ఇది డైరెక్ట్ ముందు వచ్చేసింది. ఇక్కులకు మాత్రం చేసుకో అని చెప్పి. ఓకేనా? అందుకే గుణం చేసుకోబోతాం. గుణం చేస్తాం కదా, ఇక్కులకు ఈకి మాత్రం గుణం చేస్తాం కానీ గుణం ఏం చేయాలి? గుణం అంటే ఏమిటి? ముందు మళ్ళీ ప్రశ్న వచ్చింది, రాసుకోండి. ఇది అయిపోయింది కదా. గుణహైతికిం, మళ్ళీ గుణహైతికిం, అప్పుడు ఇది వస్తుంది. అదేం గుణ ఎక్కువలో చేసుకుని చెప్పిన, ఈకి చేసుకొని చెప్పిన. కానీ గుణం ఏం చేయాలి? గుణం అంటే ఏమిటి? నేను ఏం చేయాలి? దాని గుణం అంటే గుణం చేసుకుంటున్నాం. గుణం అంటే ఏమిటి? గుణహైతికిం అదేం గుణ, ఇది వచ్చింది. మళ్ళా మనం చెప్పుకునే సూత్రమే. ఈ రకంగా పనిచేస్తుండే సూత్రాలు వచ్చి ఇది వచ్చి ఏం చెప్పింది? ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. ఈ 3 వర్ణాలకు గుణం అని పేరు. అవి చేసుకోయా అని చెప్పింది. ఎక్కడ? ఇక్కు స్థానం. ఇక్కేంటి? ఇక్కడ ఈ స్థానంలో గుణం చేసుకో అని చెప్పింది. అంటే ఈ స్థానంలో గుణం చేసుకొని 3 వర్ణాలు వచ్చాయి. అంటే 3కి గుణం అని పేరు కదా. ఆకి గుణం అని పేరు, ఏకి గుణం అని పేరు, ఓకి గుణం అని పేరు. నువ్వు అక్కడ చాచి చెప్పు గుణం చేసుకొని చెప్పు. గుణం అంటే 3కి గుణం అని పేరు, 3 వచ్చేసాయి. తప్పలేదు అక్కడ. నువ్వు ఏదో గుణం చేసుకోండి. గుణం అనేది పేరు 3కి కాబట్టి 3 వచ్చేసాయి. కానీ వాటిని నిర్ణయం చేసుకో. ఇది కూడా పరిభాష సూత్రం. స్థానేంతరతమ రాయండి. అక్కడ నిర్ణయం చేసుకున్నాం. 3 వచ్చాయి. వాటిలో ఏం తీసుకోవాలి? స్థానేంతరతమ, స్థానేంతరతమ. ఇది వచ్చి ఏమవుతుంది? అనేన సూత్రేణ స్థానే సదృశతమ ఆదేశ భవతి. స్థానంలో అత్యంత సదృశంగా ఉండేది ఆదేశంగా వస్తుంది. స్థానే సదృశతమ ఆదేశ భవతి. స్థానంలో అత్యంత సదృశంగా ఉండేది ఆదేశంగా వచ్చింది. స్థానే సదృశతమ ఆదేశ భవతి. స్థానే సదృశతమ ఆదేశ భవతి. ఏమొస్తుంది? మూడిట్లో ఏం పెట్టుకోవాలి? ఈ స్థానంలో ఈ స్థానంలో వచ్చాయి కాబట్టి
ముందు ఈకి స్థానం ఏంటి? ఇచు యశా స్థాలవ్యాహ, తాలు స్థానం. ఆ మూడిట్లో తాలు స్థానం వర్ణం ఏదైతే ఉందో అది పెట్టుకో అని చెప్పింది. 3 వర్ణాలు ఉన్నాయి, తాలు స్థానం ఏదైతే ఉందో అది తీసుకొచ్చి పెట్టు. చూద్దాం. మొట్టమొదటి అక్షరం ఏంటి? ఆ ఏ ఓ 3 వచ్చాయి. నేను వస్తాను అని చెప్పి. ఆ మూడిట్లో ఏముంది? తాలు స్థానం ఉంది. మొట్టమొదటి ఆ చూద్దాం. ఆ స్థానం ఏంటి? కంఠస్థానం. అదేమో తాలు స్థానం. కాబట్టి ఇది ఆ అసలుకి భిన్నంగా ఉంది, అందుకే ఇది పక్కకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఓ ఉంది. ఏముందని? నెక్స్ట్ ఏ ఉంది. ఆ ఏ ఉంది. ఏకి స్థానం ఏంటి? కంఠతాలు. ఏదైతే కంఠతాలవ్యౌ ఏంటి? దీనికి కంఠము తాలు 2 ఉన్నాయి, ఓన్లీ తాలు లేదు. అక్కడ ఏమైంది? తాలు ఒకటే. ఏంటి? అక్కడ కంఠంతో పాటు తాలు కూడా ఉంది, కాబట్టి ఇది కూడా కొంచెం దగ్గర సంబంధం లేదు. అక్కడ ఓన్లీ తాలు స్థానం, తాలుతో కంఠం కూడా ఉంది కదా, కాబట్టి ఇది కూడా కొంచెం పక్కనే పెడదాం. ఇది కనీసం కొంచెం ఉంది కానీ కొంచెం పక్కన పెడదాం. అది ఆ అంటే పూర్తిగా కంఠం కానీ పూర్తిగా తీసేసాం. ఇది కంఠంతో తాలు కూడా ఉంది, కొంచెం కనీసం కనిపిస్తుంది, కొంచెం లక్షణం కనిపించింది. నెక్స్ట్ అక్షరం ఉంది కదా, 3వ అక్షరం ఏంటి? ఓ. ఆ ఏ ఓ. ఓకి ఏంటి స్థానము? కంఠ్యోష్టౌ. ఏదైతే ఓదోతౌ కంఠ్యోష్టౌ. ఇక్కడ కంఠంతో పాటు ఓష్టవర్ణం కూడా ఉంది. ఏముంది? ఏ ఓదౌతౌ కంఠ్యోష్టౌ. ఇక్కడ కంఠంతో పాటు ఓష్టవర్ణం కూడా ఉంది. అంటే కంఠము ఓష్టం ఉంది కానీ తాలు లేదు కదా, మనకు తాలు వర్ణం కావాలి. అంటే ఇది కూడా కొంచెం భిన్నంగా ఉంది, కంఠంతో పాటు ఓష్టం. అంటే కొంచెం లక్షణం కనిపించలేదు. లక్షణం ఎక్కడ కనిపిస్తుంది? కేవలం మధ్య దాంట్లో ఏ వర్ణంలో కంఠం ఉంది, కంఠంతో కనీసం తాలుతో ఉంది కదా, కొంచెం సదృశ్యత కనిపిస్తుంది కదా కనీసం. ఆ ఈకి ఇక్కడ ఉండే ఏ వర్ణానికి కొంచెం తాలు సాదృశ్యం కనిపించింది, కాబట్టి ఆ ఏ వర్ణాన్ని తీసుకొచ్చి ఈ స్థానంలో పెడతాం. అందుకే అప్పుడు ఏమవుతుంది? మిద్దులో ఉండే ఈకి గుణం ఏ అవుతుంది, మేద్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది? మేద్. పక్కన యా ఉంది, పక్కన తి ఉంది, కలిపితే మేద్యతి. మేద్యతి ఇతి రూపం సిద్ధ్యతి. అర్థమైందండి? ఈ రకంగా మేద్యతి రూపం సిద్ధిస్తుంది. ఇక్కడ ఏ సూత్రం ఎందుకు వచ్చింది, ఎలా ప్రవృత్తమైంది, క్లారిటీ వచ్చేసిందా? ఎవరైనా వచ్చినప్పుడు ఎవరైనా ఏ రకంగా అడ్డుకున్నారు? ఇక్కడ వచ్చింది కానీ ఏకారం తీసుకోవాలి అని ఎట్లా సెంటెన్స్ రాసుకోవాలండి? ఏంటండి? ఇప్పుడు ఇకారస్య తాళవ్యః, ఏకారః కంఠతాళవ్యౌ. అందువలన ఏకారాన్ని గుణంగా తీసుకోవాలి అని ఎట్లా వాక్య నిర్మాణం ఎట్లా చెయ్యాలి? అంటే అదే దీంట్లో కంఠంతో తాలు స్థానం ఉందా? ఉన్నది. అంటే అక్కడ తాలు స్థానమేనా, ఈకి తాలు స్థానమేనా? నాకు అది అర్థమైంది కానీ రాసుకోవడం ఎట్లా రాసుకోవాలి అని అడుగుతున్నా. రాసుకోవడం అంటున్నా. అనేసిన తాలు వర్ణ సాదృశ్యత అస్తి అనే సూత్రేణ ఇకారస్య స్థానే యకారస్య కించిత్ సాదృశ్యం వర్తతే, యకారస్యేవ కించిత్ సాదృశ్యం వర్తతే, అతః యకారః వర్ణః ఏవ ఇకార స్థానే భవతి అని రాయొచ్చు. అనే సూత్రేణ ఇకార తాలు వర్ణస్య స్థానే యకారః ఏవ భవతి. యకారస్య ఏవ కించిత్ సాదృశ్యం అస్తి అనండి. యకారస్య ఏవ కించిత్ సాదృశ్యం అస్తి, అతః యకారః ఏవ భవతి. యకారస్య స్థానే యకారస్య ఏవ కించిత్ సాదృశ్యం అస్తి, కంఠతాలు అస్తి. కించిత్ సాదృశ్యం అస్తి అంటే తాలు, కంఠంతో తాలు కూడా ఉంది, కంఠం ఉంది భలే, కంఠం కొంచెం తాలు స్థానం కొంచెం కలిసింది కదా, కించిత్ సాదృశ్యం ఉంది కదా. యకారస్య ఏవ కించిత్ సాదృశ్యం అస్తి, అతః ఇకారస్య స్థానే యకారః ఏవ భవతి. అతః అంటే అందువల్లనే ఇకార స్థానంలో యకారః మాత్రమే అవుతుంది, యకారః ఏవ భవతి, ఏకారః ఏవ భవతి. థాంక్స్ అండి. ఏవం మేధ్యతి ఇది రూపం సిద్ధ్యతి.
एवं मेध्यति इति रूपं सिद्ध्यति. एवं మేధ్యతి. ఓకే, దీంట్లో ఇంకా సందేహం ఉందండి? ఓకే అండి, ఇది ఈ రకంగా మనకు మేధ్యత అనే రూపం వచ్చింది. ఇక్కడ మనకి ఇకో గుణ వృద్ధి ఏ సందర్భంలో వచ్చింది తెలుసా? ముఖ్యంగా ఇకో గుణ వృద్ధి యొక్క సూత్రం యొక్క ప్రవృత్తి ఇక్కడ ఎక్కడ జరిగింది అది గమనించాలి మనకు. ఈ సూత్రం ఎప్పుడు వచ్చింది, ఏ రకంగా వినియోగించబడింది. ఎందుకంటే ఇకో గుణ వృద్ధి యొక్క సూత్రం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఆ ఇకో గుణ వృద్ధి ఇక్కడ ఎలా ఉపయోగించబడింది, ఎలా వినియోగించబడింది అది మనకు తెలియాలి. మనకు ముఖ్యంగా ఈ సూత్రం యొక్క ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఎందుకు చెప్పుకుంటాం అంటే ఉదాహరణ ఇక్కడ ఆ సూత్రం ఏ రకంగా ఇక్కడ వినియోగించబడింది, ఉపయోగించబడింది అది మనకు తెలియాలి. ఇక్కడ ఏ విధంగా వినియోగించబడింది, ఇది మెదర్ గుణ వచ్చేసి గుణం చేస్తా అంటుంటే అదేమో ముందు పుగంత లఘు పరిస్థితి గుణం చేస్తా అంటే అప్పుడే వచ్చేదే, కానీ మధ్య నిలబెట్టిపోయింది కదా. ఆ గుణం కాకుండా వేరే సూత్రాలు నిలబెట్టేసాయి. కానీ మళ్ళీ మెదర్ గుణం వచ్చి గుణం చేస్తా అంటే అంగాన్ని గుణం చేస్తా అని చెప్పి అంగంలో గుణం ఎందుకు చేస్తాం, అది మనకు సందేహం వస్తుంది కదా. మాకు చేసుకోవాలా, ఈకి చేసుకోవాలి, దాకి చేసుకోవాలా, ఆ సందేహ నివృత్తి కోసం ఏం చెప్పింది, ఇకో గుణ వృద్ధి అప్పుడు వచ్చింది. గుణం చేస్తా అని ఎవరికి చేస్తావు గుణం, ఇగంతస్యేవ గుణోభవతి ఇకహస్థానేవ గుణోభవతి అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఇక గుణవృద్ధి ఇకహస్థానే గుణవృద్ధి భవతః, నువ్వు ఎప్పుడు చేసుకున్నా గుణవృద్ధి ఇకహస్థానే ఏవ భవత, ఎక్కువ స్థానం మాత్రం చేసుకో అని చెప్పింది అన్నమాట. ఇది దీని యొక్క ఉపయోగత. ఆ గుణం చేస్తే ఎక్కువ మాత్రం చేసుకుంటే ఈ గుణం అంటే ఏమిటని చెప్పినప్పుడు మళ్ళీ అదే గుణ వచ్చి చెప్పింది. గుణం అంటే ఈ 3 వర్ణాలకు గుణం అని పేరు. ఈ 3 వర్ణాలు వచ్చాయి ఎక్కువ స్థానంలో, అంటే ఈ స్థానంలో మొత్తం వచ్చాయి. దానికి స్థానాంతరతం వచ్చేసి నిర్ణయం చేసింది. ఏదైతే అత్యంత సాదృశ్యంగా ఉందో స్థానం కలుస్తుందో, ఏ వర్ణానికి అయితే ఏ స్థానం కలుస్తుందో అదే స్థానం కలిసినటువంటి వర్ణం తీసుకొచ్చి పెట్టుకో. అత్యంత అంటే సాదృశ్యంగా ఉండేటువంటి వర్ణం తీసుకొచ్చి పెట్టుకో. సాదృశ్యమైన 3 వర్ణాలు ఏ మాత్రమే కలుస్తుంది కాబట్టి ఇది కూడా తాలు, అది కూడా తాలు, కొంచెం సాదృశ్యం కలిసింది కాబట్టి ఆ వర్ణమే తీసుకొచ్చి పెట్టుకుంటాం. ఆ రకంగా ఈకి ఏ అయితే మేద్ పక్కన యా కలిపితే మేధ్యతి, మేధ్యతి ఇతి రూపం సిద్ధ్యతి. అస్తు అండి, ఇది ఈ రకంగా మేధ్యతి రూపం సిద్ధించింది. రేపు మనం మళ్ళీ మారిష్టి అనే రూప సిద్ధిని రేపు చూద్దాం. రేపు అంటే ఎల్లుండి చూద్దాం, రేపు ఆదివారం కదా. ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే తర్వాత మనకి ఇవన్నీ తర్వాత ఇవన్నీ చెప్పాలన్నమాట. మాటికి వస్తుంటాయి. ఒకసారి ఇంతవరకు అయినంత వరకు మళ్ళీ బాగా రేపు అవకాశం ఉంటుంది కాబట్టి రివిజన్ చేసుకోండి బాగా అందరూ. ఓకేనా? ఇంకేమైనా సందేహాలు ఉంటే చూద్దాం. ఇప్పుడు కొంచెం మీకు అవగాహన వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రతిదీ బాగా సిద్ధి ఉంటే ఒకసారి మళ్ళీ కూర్చుని ఒకసారి రిపీట్ చేయండి. ఇప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. అప్పుడు చాలా విషయాలు కొన్ని పైన వెళ్ళిపోయింటాయి. ఇప్పుడు చూసారనుకోండి, ఇప్పుడు కొంచెం అప్పటికి ఇప్పుడు చాలా తేడా కనిపిస్తుంది మీకు అర్థం చేసుకోవడంలో, అవగాహన చేసుకోవడంలో. ఎప్పుడు ఏ రకంగా వచ్చిందని కాబట్టి అందుకే ఒకసారి పేపర్లో తిప్పేసేయండి. అంది ఎప్పుడు ఏ రకంగా వచ్చింది దాని సూత్రాలతో ఓపెన్ చేసి దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేయండి, అభ్యాసం చేయండి. అప్పుడు మనకు కొంచెం ఇంకా దృఢత్వం ఏర్పడుతుంది. దానివల్ల ఒక నమ్మకము ఆ రూపసిద్ధి మీద ఇంకా ఒక బలం అనేది మనకు, నమ్మకం అనేది విశ్వాసం కలుగుతుంది. నేను చేయగలను, నేను అర్థం చేసుకోగలుగుతాను అనే ఒపీనియన్ మనకు వస్తుంది. అస్తు అండి. నెక్స్ట్ మార్చ్ అనే రూపసిద్ధి సోమవారం చూద్దాము. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మహోదయ. శుభరాత్రి. నమస్తే.